నేటి దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి కీర్తన గ్రంథము 103వ అధ్యాయము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. 103వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడి దినము ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. గతించిన కొన్ని వారాల నుంచి మనం కెరూబు యొక్క ముఖ రూపములు, వాటి యొక్క ముఖ రూపములను వర్ణిస్తూ బైబిల్లో పొందుపరచబడిన వాటి స్వరూపము, వాటి లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం ధ్యానం చేస్తున్నాం చెప్పండి? కెరూబుకున్న 4 ముఖ రూపాలు. ఆ 4 ముఖ రూపాలు వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. కెరూబులో ఉన్న 4 ముఖములలో ఒక ముఖమైన సింహ ముఖము ఆ జంతువు యొక్క స్వభావాన్ని, లక్షణాన్ని తెలియజేస్తూ ఉంది. దానిలో ఉన్న ఎద్దు రూపము ఎద్దు యొక్క స్వభావమును, దాని లక్షణమును తెలియజేస్తూ ఉంది. ఆ కెరూబులో ఉన్న పక్షిరాజు ముఖము ఆ పక్షిరాజు యొక్క స్వభావమును, లక్షణమును తెలియజేస్తూ ఉంది. దానిలో ఉన్న మానవ ముఖము, ఏ ముఖము? మానవ ముఖము, మానవుని యొక్క స్వభావము, దాని యొక్క లక్షణము తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు బైబిల్లో మన కొరకు వ్రాయించారంటే, ప్రతి జంతువు దాని యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి జంతువుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కొన్నిటికి మంచి ప్రత్యేకతలు ఉంటాయి కొన్ని జంతువులకు చెడు లక్షణాలు ఉంటాయి. కూర్చొని తిరక్కన చుట్టూ వెళ్ళిపో. ఆ జంతువులు వాటి యొక్క చెడ్డ స్వభావాలు కూడా వెల్లడిపరుస్తూ ఉంటాయి. చాలామంది అంటారు, ఊరే ఇడు పక్కలో పాములు అంటోడురా అంటారు. ఎందుకంటారు పక్కలో పాములు అంటోడని? ఉన్నట్టుండి సీనొత్త కాటేస్తాడు. అందుకే ఏమంటారు, పక్కలో ఈడు నమ్మకండ్రా, ఈడు పక్కలో పాములు అంటాడు, ఉన్నట్టుంటాడు, ఏం చేయాలో చేస్తాడు. ఇవరే ఈడు నక్కలాంటోడు ఈడు అంటారు. ఎందుకని? జిత్తిలు మారిన ఆలోచనలు, కపటపు ఆలోచనలు. అందుకే నక్కనంటారు, జిత్తిలు మారిన నక్క అంటారు. ఏ నక్కది? జిత్తిలు మారిన నక్క. పనికి మాలిన ఆలోచనలు చేస్తుంది అది. దాని స్వభావం అదనమాట. అందుకే దేవుడు తన సేవకునికి దర్శనం చూపిస్తూ అందులో కెరూబును దేవుడు చూపించాడు. ఆ కెరూబుకి 4 ముఖాలు ఉండడం భక్తుడు బైబిల్లో చూస్తూ వచ్చాడు. దేవుడు వాటి ద్వారా ఈ దినాన్న, ఆ దినాన్న, ఆనాటి భక్తులతో, ఈనాడు ఉన్న మనతో ఆయన మాట్లాడేది ఏంటంటే, మనలో కూడా అలాంటి స్వభావాలు ఉండాలి, అలాంటి లక్షణాలు ఉండాలి. అలాంటి లక్షణాలు కలిగి మనము జీవించినప్పుడే మనము ఈ లోకములో ప్రభుని మహిమపరచగలం, ప్రభు కోసం ఈ లోకంలో సాక్షులుగా బ్రతకగలం. అలాంటి లక్షణాలు మనం అవలంబించి జీవించినప్పుడే ప్రభు స్వరూపమును అనేకులకు మనం ప్రత్యక్షపరచగలం. అలాంటి స్వభావాలు మనకి లేనప్పుడు లోకస్తులకు, మనకి, లోకములో ఉన్న వారికి, మనకి, అన్యజనులకు మనకు వ్యత్యాసం ఏమీ ఉండదు. కనుక ఆ స్వభావాలు మనకు కావాలి అని దేవుడు కొన్ని వారాలుగా మాట్లాడుతున్నాడు. సింహము లాంటి స్వభావాలు మనకు ఉండాలి, ఎద్దు లాంటి స్వభావాలు మనకు ఉండాలి. గతించిన వారం ఎద్దు లాంటి స్వభావం ఉండాలి అని ఎద్దు గురించి ఒక స్వభావం నేర్చుకున్నాం. ఏంటది చెప్పండి? చెప్పాలి. ఎద్దు ఏం చేస్తుంది? బలము దాని స్వభావము, బలమే దాని స్వభావము. గతించిన వాక్యాన్ని మరలా నేను గుర్తు చేస్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. వినండి. మరలా ఆత్మచేత నేను ప్రేరేపించబడి చెప్తున్నాను. మరలా అదే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎద్దులాగా కష్టపడే స్వభావము, బలముగా పనిచేసే స్వభావం మనకి ఉండాలి అని వాక్యం చెప్తున్న సత్యం.
దేవుని పిల్లలమైన మనము దేవుడు మనకిచ్చిన బలాన్ని మన పరిచర్య కొరకు, మన కుటుంబాల కొరకు, ప్రభువుని ఆరాధించుట కొరకు దానిని మనము ఖర్చు పెట్టాలి. బలముగా ఆరాధించాలి, బలముగా పని చేయాలి, బలముగా పరిచర్య చేయాలి. ప్రతిదానికి మన బలమును ఉపయోగించాలి. అందుకే మనం గతించిన వారు విన్నాం, శక్తి లోపము లేకుండా చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా చెయ్యాలి అని మనం విన్నాం. దేవుడు మనకు అప్పగించిన ఏ పనైనా లేదా కుటుంబంలో ఉన్న ఏ పనైనా శక్తి లోపము లేకుండా చెయ్యాలి. మన బలాన్ని దాచుకోకూడదు. అది ఎక్కడైనా, కుటుంబంలోనైనా, సంఘములోనైనా, ప్రభువుని ఆరాధించుటలోనైనా. ఎంతమంది ఈరోజు ప్రభుని పూర్ణ బలంతో ఆరాధన చేశారండి? ఇక్కడ ఎంతమంది పూర్ణ శక్తితో ఆరాధన చేశారు? బలం దాచుకోకండి. నేను ఒక మాట చెప్తున్నాను, బలం దాచుకుంటే ఉన్న బలం పోతుంది, అనారోగ్యం వస్తుంది. బలం దాచుకోకండి. దేవుని సన్నిధిలో మీ బలాన్ని దేవుని సన్నిధిలో ఖర్చు చేయాలా? ఏం చేయాలా? ఖర్చు చేయాలి. బలాన్ని దాచుకుని, నేను ఒక మాట చెప్తాను, బలమును దాచుకునే వారిగా మనం ఉంటే ఎక్కలేని రోగాలు మనకే వస్తాయి. ఎక్కడైనా సరే బలాన్ని దాచుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఓపుకుండి కూడా ఓపిక లేనట్టు నటించడం, బలముండి కూడా బలం లేనట్టుగా నటించడం. బైబిల్ ఏం చెప్తుంది? శక్తి లోపము లేకుండా పని చేయాలి. ఒక మాట జాగ్రత్తగా వినండి. నీకు నిజముగా బలహీనంగా ఉంది, తప్పేం లేదు, రెస్ట్ తీసుకో, అంతే కదండి. నీకు బలహీనంగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. పురుషుడు అయినా స్త్రీ అయినా నీకు బలహీనంగా ఉంది, రెస్ట్ తీసుకో, కాసేపు పడుకో, ఇబ్బంది ఏమి లేదు. కానీ కొంతమంది విచిత్రమైన చెప్పన, చిన్న నీరసం వస్తే ఇక వీళ్ళు వేసే యాక్షన్ మామూలు యాక్షన్ కాదండి. పని దొంగలండి, పని దొంగలు. ఏ దొంగలండి వీళ్ళు? పని దొంగలు. మందిరంలో పని దొంగలే, ఇంటి దగ్గర పని దొంగలే, ఆ ప్రభువుని ఆరాధించడానికి కూడా దొంగలే. బైబిల్లో మనం గతించిన వారు దావీదు ఏం చేశాడు చెప్పండి? దావీదు ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో శక్తి కొలది ఆరాధన చేశాడు దేవుణ్ణి. ఎలాగా? మరి దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు ఎందుకు దాచుకున్నావు నీ బలాన్ని? ఒక చప్పట్లు కొట్టరు, ఒక పాట పాడరు, ఒక వాయిద్యం వాయించరు. మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకు వాటిని గురించి మనకు తెలియజేస్తున్నాడంటే, ఆ ఎద్దు ఎలా అయితే తన శక్తి దాచుకోకుండా బలమే తన స్వభావముగా ధరించి ఎలా అయితే కష్టించి బరువులు మోస్తుందో, అలాగున్న దేవుడు నీకు ఇచ్చిన చిన్న శక్తి అయినా, గొప్ప శక్తి అయినా లోపము లేకుండా నీవు దేవుని కొరకు, నీ కుటుంబం కొరకు ఖర్చు పెట్టు. దేవుడి రోజు మాట్లాడేది ఏంటంటే, ఒకవేళ నీ కుటుంబం కొరకైనా లేదా మందిరం కొరకైనా నువ్వు బలము ఖర్చు పెట్టుకుని దాచుకున్నావు అనుకో, నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు కుటుంబంలో పని చేయాల్సిన సందర్భంలో పని ఉండి కూడా నీ బలాన్ని దాచుకుని పడుకున్నావు అనుకో, ఒక మాట చెప్తున్నాను, నీ కుటుంబానికి నువ్వే నష్టం తెచ్చుకుంటున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంఘములో బలముండి కూడా బలముగా ఆరాధన చేయట్లేదు అనుకో, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే ఆరుపుకుంటున్నావు. ఎవడు ఆరపట్లా? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే ఆరుపుకుంటున్నావు. ఆత్మలో ఎప్పుడు వెలుగుతావు, ఎప్పుడు ప్రజ్వలిస్తావు? బలముగా దేవుని ఆరాధన చేసినప్పుడు ఆత్మలో వెలుగుతావు, ప్రజ్వలిస్తావు. నోరు లేనులాగా చచ్చు నోరు వేసుకొని, చచ్చిపోయిన చేతులు వేసుకొని, కొన్నిసార్లు కంపరం వచ్చేస్తుంటుంది. ఏం చెప్పట్లవి, ఏం పాటలవి? బలం ఏమైపోతుంది? నోరు లేదా? నోరు మాట్లాడదా? నోరు పడిపోయిందా? చేతులు లేవట్లేదా కొట్టడానికి? ఓపిక లేకపోతే అలా ఉండు. ఓపిక లేనులాగా 10 రోజులు బట్టి ఈ రోజులో కొట్టేసిన బలహీనురాల్లాగా ఏదండి? ఎద్దులాగా కష్టపడే తత్వం అది. ప్రతి వారం దేవుడు మాట్లాడమే. ఎన్నిసార్లు విన్నా, ఇలా విన్నా అలా వదిలేడు. ఏమైపోతుంది వాక్యం అసలు అర్థం కాదు. ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారో తెలియదు. వాక్య భావాన్ని ఏం చేస్తున్నారో అర్థం కాదు. వినడం వదిలేయడం. విన్నావు అంటే నువ్వు దాన్ని పట్టుకుని దాని ప్రకారంగా నడవగలగాలి. వినేయడం పెద్ద గొప్ప కాదు. విన్నదాన్ని ఒళ్ళించి ప్రార్థన చేయడం పెద్ద విషయమేం కాదు. విన్నదాన్ని 10 మందికి చెప్పడం పెద్ద విషయమేం కాదు. నేర్చుకున్నది 10 మందికి డంకా మీద దెబ్బేసినట్టు కొట్టి మోగిచ్చి చెప్పడం పెద్ద విషయమేం కాదు. దాన్ని అనుసరించి నడవాలి. ఇంతవరకు విన్నారు కదా,
సింహ స్వభావం గురించి, కెరూబు స్వభావం గురించి, వాటి లక్షణాల గురించి విన్నారు కదా, ఎద్దు స్వభావం లక్షణాల గురించి విన్నారు కదా. మరి ఎంతవరకు మీరు వాటిని కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ప్రభు అడగమంటున్నారు, అడుగుతున్నాను నేను. నన్ను ఎవడో చెప్తే అడగను, నేను ఎవడో మాట విన్నాను, దేవుని మాట తప్ప. ప్రభు నన్ను పుష్ చేస్తున్నారు అడగమని. ఏది, ఎక్కడున్నాయి ఆ లక్షణాలు? అవలంబించుకుంటున్నావా? ఎద్దులో ఉన్న స్వభావం నీకుందా? కాడి మోసినట్టుగా దేవుని ఆజ్ఞలు మోస్తున్నావు నువ్వు? ఎద్దు తన కామాందు నెరుగును, నువ్వు గుర్తించగలుగుతున్నావా నీ ప్రభు హృదయాన్ని? ఎద్దు బలముగా పని చేస్తుంది, పని చేస్తున్నావా నువ్వు? దేవుని పని, ఇంట్లో పని, దేవుని ఆరాధించుటలో బలమును ప్రయోగించుట, నీ బలమును ఖర్చు చేయుట, ఏది, ఎక్కడ, ఏదో స్వభావం ఏది నీలో? ఎంతకాలం దాచుకుంటావు నీ బలాన్ని? నువ్వు బలం దాచుకునే కొద్ది రోగాలు ఎక్కువవుతాయి. బలం దాచుకునే కొద్ది ఆత్మలో ఇంకా బలహీనమైపోతావు. ప్రభువుని దావీదు బలముతో ఆరాధించేవాడండి. ఎలా ఆరాధించేవాడు? మనల్ని పాడమంటే పాడండి. చెల్లింతము పాడండి. స్తోత్రం చెల్లింతు. ఏంటి గంటాలా తొయ్యాలా? నువ్వేమో కీచి కారువా? కీచి వదిలేమని వెళ్ళి ఆగిపోతుంది. కీచి కారువా నువ్వు? కొట్టు పాడు. ఏంటండి నాకు అర్థమవుతుంది, చెప్పాలండి. నేను ఒక మాట చెప్తున్నాను, పాటలు పాడే వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను. మీరు ఇంటి దగ్గర సిద్ధపడి రండి. ఇక్కడికి వచ్చాక ఫోన్లు గెలకడం, పుస్తకాలు తిరగలేయడం దయచేసి అసలు నా మాట వినండి అమ్మా. దండం పెట్టకూడదు, నమస్కారం పెట్టకూడదు, అందుకే ఎట్టట్లేదు. మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి వినండి. ఏది సావుకున్న మాట మీరు ఎక్కడ వింటున్నారని నాకు అర్థం అవట్లేదండి. నేను ఇలా మాట్లాడుతున్నాను, అలా ఏమనుకోద్దే. తిట్టేవాళ్ళు లేకపోతే ఎవడు బాగుపడ్డండి? ఎవరు లేకపోతే చెప్పండి, చెప్పాలి. ఎవరు లేకపోతే? తిట్టేవాళ్ళు లేకపోతే ఎవడో బాగుపడ్డావు. ప్రేమించేవాళ్ళు లేకపోతే ఎవడో ధైర్యపరచబడ్డావు, ఓదార్చబడ్డా. అవునా? నేను ప్రేమిస్తానండి చెప్పండి. నేను తిడతానా చెప్పండి? తిడతాను. నేను కాకపోతే ఎవరు తిడతారు మిమ్మల్ని? దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కొట్టడం? నీతిమంతులు కొట్టుట తైలాభిషేకము. జాగ్రత్తగా ఆలకించండి. ఏది, మీ బలాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు దేవుని సన్నిధిలో? ఏది, ఎక్కడ దేవుని వాక్యాన్ని ఎక్కడ చోటిస్తున్నారో? ఏది, దైవ సేవకుని మాటను ఎక్కడ గౌరవిస్తున్నారో అడుగుతున్నాను. ఈరోజు నాకు సమాధానం చెప్పాలి మీరు. ఫోన్లు తిరగేద్దంటే ఫోన్లు తిరగేయడం, పుస్తకాలు చూడొద్దంటే మళ్ళీ పుస్తకాలు చూడడం. నేను చెప్పింది ఏమైపోతుంది? ఇదేనండి దేవుని వాక్యము, దేవ సేవకుల పట్ల మీరు ఇచ్చే విలువ ఇదేనా? ఒకసారి ఆలోచించండి. అవన్నీ మానుకోవాలి. దేవుడు చెప్తున్నది మనం అనుసరించాలి. నువ్వు ఇలా ఉండరా అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రకారంగా నడవాలి. నేను అడుగుతాను, దేవుడు ఇలా ఉండు అని చెప్పినప్పుడు అలా ఉండడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీకు వచ్చిన సమస్య ఏంటి? దేవుడు ఏ విధంగా బ్రతుకని నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రకారంగా నడవడానికి నీకేంటి నొప్పి? అది ఏమన్నా బరువా? 100 కేజీల మూట నెత్తి మీద వేసుకోవాలా? దేవుడు చెప్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రకారముగా, ఈ స్వభావము, ఈ లక్షణాలు నీవు కలిగి జీవించున్నప్పుడు ఆ ప్రకారంగా నడువు. నువ్వు ఎద్దులా బలముగా పని చేయాలి, కష్టపడాలి అంటే ఇంకా దేవుని సన్నిధిలో శక్తిని దాచుకొని, ఇంటి దగ్గర శక్తిని దాచుకొని. నేను చెప్తున్నాను, బలమును దాచుకొని బలము లేనట్లుగా నటించే స్వభావం ఉంటే నేను చెప్తున్నాను, నీకు నీవుగా నష్టపోతున్నావు, నీ కుటుంబాన్ని నష్టపరుస్తున్నావు. నీకు నువ్వుగా నష్టపోతున్నావు, నీ సంఘానికి నష్టం కలిగిస్తున్నావు. దేనికి నష్టం కలిగిస్తున్నారు చెప్పండి? ఏమండి, మీరు కొన్ని సంఘాల్లోకి ఎస్కోట డేవిడ్ గారు తెలుసు కదండి, మన మధ్యలోకి వస్తారు. ఎస్కోట్ డేవిడ్ గారు, ఆయన దగ్గరకు ఒకసారి తీసుకెళ్తాను. అక్కడ పరిచర్య చేసేవాళ్ళు మీరు చూస్తే సిగ్గుపడిపోతారు. మీరు తెలుసా? సిగ్గుపడిపోతారు. మనోళ్ళు ఎంత ఉంటే ఇంత వంక చెప్తారు. అయింది చిన్న నీరసం అయితే దాన్ని పెద్దగా చూపించి దాన్ని మేనేజ్ చేసేసుకొని, నాకు బాగాలేదు, నీకు ఎప్పుడు బాగుందని నేను అడుగుతాను. అసలు నీకు ఎప్పుడు బాగుంది? అసలు నీకు ఎప్పుడు బాగుంది?
చిన్నదానిని పెద్దగా చేయకు. పెద్దగా ఉండి నిజంగా పడుకో, తప్పేమీ లేదు. చిన్నదానిని పెద్దగా చేసి కవరింగ్ చేయడం ఎందుకు? నీ బలాన్ని వాడు. ఏమైపోయింది? చిన్న నీరసమే కదా, ఖర్చు చేయి. దేవుని సన్నిధిలో నీ బలాన్ని, నీ శక్తిని ఉపయోగించు. ప్రభు సన్నిధిలో శక్తి కొలది దేవుని ఆరాధన చేసిన దావీదు జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? శక్తి కొలది ఆరాధించాడు కాబట్టి దేవుడు తన ప్రణాళిక, తన ఉద్దేశము, తన ఆలోచన దేవుడు దావీదుకే తెలియజేశాడు. అవలేలుగా చెప్పేశాడు. ప్రభు రాకను గురించి, ఆయన త్యాగమును గురించి, ఆయన గుణములను గురించి, ఆయన చేయబోతున్న త్యాగములో జరుగుతున్న విషయాల గురించి చాలా అవలేలుగా చెప్పగలిగాడు. ఎందుకో తెలుసా? అతను నీకులాగా బలం దాచుకుని సోమరుగా ఆరాధన చేసేవాడు కాదు. నీకులాగా బలాన్ని దాచుకొని ముఖం ముడుచుకొని దేవుని సన్నిధిలో ఉసూరు మన ముఖం వేసుకొని దేవుని సన్నిధిలో కూర్చునేవాడు కాదు. బలముగా ఆరాధన చేస్తాడు దేవుని సన్నిధిలో దేవునిని. అందుకనే దేవుని రాకను గూర్చినటువంటి ప్రవచనాలు పలికాడు. వారు నా అంగీ కొరకు చిట్లు వేసుకుంటున్నారు అని మాట్లాడాడు. అతని ఎముకలలో ఒక్కటి కూడా ఇరిగిపోలేదని మాట్లాడాడు. ఎన్ని మాట్లాడాడండి, ఎన్ని మాట్లాడాడు. నువ్వు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు అన్నాడు ఒక చోట. ఎన్ని ప్రవచనాలు పలికాడు దావీదు. ఎందుకు పలికాడు చెప్పండి? ఎందుకు పలికాడండి? హలో, ఎందుకు పలికాడు? ఎలాగా? శక్తి లోపం లేకుండా ఆరాధన చేశాడు. ఒక ఎద్దుకుంద స్వభావము, శక్తి లోపము లేకుండా పని చేయగలిగిన స్వభావము. పని చేయండి, దేవుని పని కొరకు కష్టపడండి, స్వార్థ వ్యాప్తి కొరకే ప్రార్థనలో కష్టపడండి, ప్రయాసపడండి. మీ బలాన్ని ఖర్చు చేయండి దేవుని కోసం, మీ కుటుంబం కోసం, ప్రభుని ఆరాధించడం కోసం ఖర్చు పెట్టండి. మీ బలాన్ని, మీ యొక్క శక్తిని వినియోగించండి. బలం దాచుకుని ఏం చేస్తామండి? బలం ఖర్చు పెట్టాలి దేవుని సన్నిధిలో. ఏం చేయాలండి? ఖర్చు పెట్టాలండి. నేను ఒక మాట చెప్తాను, నువ్వు నీ బలాన్ని ఖర్చు పెడితే దేవుడు తన బలంతో నింపుతాడు నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి రహస్యం తెలియదండి, చాలామందికి రహస్యం తెలీదు. నీ బలము నువ్వు ఖర్చు పెడితే దేవుడు తన ఆత్మతో, శక్తితో నింపుతాడు. నాకు చాలాసార్లు వాక్యం చెప్పడానికి కూడా బలం ఉండదు, ఉపవాసం ఉండి. ఒకసారి అయితే రేపు శుక్రవారం, ఈరోజు గురువారం, అక్కడ రాజమండ్రి బొబ్బర్లంకలో వాక్యం చెప్పి రావాలి. ఆ రాత్రి అక్కడ వాక్యం చెప్పి నైట్ బయలుదేరి తెల్లవారు మేము ఇంటికి వస్తే 2 అయిపోయింది. తెల్లవారు శుక్రవారం ఉపవాసం ఉండాలి. నేను దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం చేశాం. మళ్ళీ వచ్చిన తర్వాత వాస్తవానికి అంత దూరం ప్రయాణం చేసి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా అలసటగా ఉంటుంది. నాకు అలసటగానే ఉంది, అయినా నేను ఉపవాసం ఉన్నాను. నేను కొన్నిసార్లు బలహీనంగా ఉండి ఉపవాసం ఉన్నప్పుడు అదే ప్రార్థన చేస్తాను. ఏమని తెలుసా? ప్రభా, బలం ఉండి కాదు ఈ ఉపవాసం. ఏముండి కాదు? నేను అడుగుతాను, బలం లేకుండా నేను ఉపవాసాలు ఉన్నాను కదా, మరి నీ బలాన్ని ఎందుకు దాచుకుంటున్నావు? నీ బలాన్ని ఎందుకు దాచుకుంటున్నావు? బలం లేకుండానే, ఓపిక లేకుండా ఉపవాసాలు ఉంటున్నాను కదా నేను. ఓపిక లేకపోయినా కొన్నిసార్లు లేచి నిలబడి వాక్యం చెప్తున్నాను కదా, మరి నీ బలం ఎందుకు దాచుకుంటున్నావు? ఖర్చు పెట్టి దేవుని కోసం, దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆ రహస్యం తెలియదు చాలామందికి. ఎద్దులాంటి స్వభావం ధరించుకో, బలముగా పని చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ముందుకు నడువు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి. ముప్పై 31వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 31:17. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా. ఎవరండి ఈవిడి? గుణమతి అయిన భార్య గురించి రాయబడిన విషయాల్లో ఆమె లక్షణం గురించి భక్తుడు చెప్తున్నాడు. ఏమని? ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని. ఎలాగా చెప్పండి? తడిగుడ్డ చేత బుర్ర కట్టుకొని. చెప్పాలి. ఒక ఆవిడ ఉంటుందంట, నా భార్య చెప్పింది, వాళ్ళ ఆయన రాగానే తడిగుడ్డ కట్టేసి మంచం ఎక్కేస్తుందంట. నా భార్య చెప్పింది. ఏం చేస్తుంది ఆవిడ? వాళ్ళ ఆయన రాగానే ఏం చేస్తుందంటే తడిగుడ్డ కట్టి మంచం ఎక్కేస్తుంది. ఓ అమ్మా ఏమైంది? తలపోటు. ఏ పోటు? నువ్వు యాక్షన్ చేసావంటే పొడి చేస్తాడు దేవుడు నిన్ను. పోట్లే. ఇంకా నిజంగా బలహీనం ఉండి పడుకో. యాక్షన్ నటించొద్దు. ఏం చేయొద్దు? నటించొద్దు. అంటే నేను కేవలం స్త్రీల గురించి మాట్లాడలేదు సుమా, పురుషులు కూడా. ఎవరండి?
వీళ్ళు తక్కువ వాళ్ళు కాదండి. మగవాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. మన ఇంటి యజమానులు ఉంటారండి, బయట ఇరగబడి కష్టపడతారు, కానీ ఇంటి దగ్గర ఏమండి కొంచెం రైస్ ఇలా పట్టుకురారా, తెచ్చుకాను ఏమంటే కొంచెం అలాగా బకెట్ పైనట్టరండి, మోయలేకపోతున్నాను. మోసుకోవే నువ్వు, మోసుకోవే, నువ్వు మోసుకోలేకపోతున్నావు నువ్వు. ఏమంటే ఇంటి దగ్గర అండి ఎంత బద్ధకస్తులుగా ఉంటారంటండి పురుషులు. ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టరండి, ఇక్కడ వస్తువు తీసి అలా పెట్టరు. నేను అడుగుతాను, ఏంటి నీకు అంత సోమర్తనం? ఏంటి నీకు అసలు అంత బద్ధకం? ఏంటి శక్తి ఎందుకు దాచుకుంటున్నావు నువ్వు? అలా బలముగా పని చేయకపోవడం వల్ల నీ కుటుంబానికి నష్టం కలిగించట్లేదా? బలముండి కూడా బలము దాచుకుంటే కుటుంబానికి నష్టం, అది శాపం, అది దరిద్రత. బలముగా పని చేయాలి. గుణవతి అయిన భార్య కోసం రాయబడింది. ఆమె ఏం చేస్తుంది? నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా ఏం చేస్తుంది ఆవిడే? మనోళ్ళు ఎత్తులు ఎత్తారండి. ఏం ఎత్తారండి? ఎత్తులేయడంలో ఫస్ట్ మనోళ్ళు. ఎత్తులేసి బ్యాచ్ లేదు. దేవుడు చాలా సూటిగా మాట్లాడుతుంది. నువ్వు ఒకటి విన్నావు అంటే దాన్ని పట్టుకోవాలంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట నువ్వు విన్నావు అంటే దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. ఒకవేళ నీకు అవ్వట్లేదా, అడుగు దేవుణ్ణి. వినాలి. ఏం చేయాలండి? చెప్పండి. అడగాలి. ప్రభువా, నాకు నిజంగా ఆ తత్వం లేదు, నాకు ఇవ్వవా నాయనా అని అడుగు దేవుణ్ణి. ఇస్తాడు దేవుడు, నీకు ఇస్తాడు. ఎద్దు వంటి స్వభావం కలిగి ఉండాలి. వినేశం అయిపోయింది కాదు. మర్మాలు వచ్చేసినాయి ప్రభా, మర్మాలు బయలుపరిచావు. నిజమే, దేవుడు బయలుపరిచాడు. మరి ఎంతవరకు పట్టుకున్నాదని నువ్వు? అవునా కదా? దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు. నిజమే, ఇందులో ఇన్ని భావాలు ఉన్నా నాకు తెలియదు, దేవుడు బయలుపరుస్తున్నాడు. చెప్పినప్పుడు ఏం చేయాలా? వినాలే. ప్రభా, నేను కూడా అలా బలంగా పని చేయాలయ్యా, శక్తి లోపం లేకుండా పని చేయాలా, బలమును ఉపయోగించాలి ప్రభా అని దేవుని చెందులు అడగాలి. శక్తిని అడగాలి, తీర్మానం చేసుకోవాలి. అర్థమవుతుందా? రెండవసారి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా తెలియదు. రెండవసారి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఒక మారు పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు ఏం చేస్తారంటే దానిని లక్ష్య పెట్టరు. నేను ఒక మాట చెప్తాను, లక్ష్య పెట్టలేదు అనుకో, ఇక నీ విన్నతకు వదిలేస్తున్నా, నాకు సంబంధం లేదు. ఇక దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినకపోతే ఇక దేవుడు దిగొచ్చినా వినవు. నువ్వు దేవుని సేవకుడి నోట నుంచి వస్తున్న మాటకు నువ్వు లక్ష్య పెట్టకపోతే, ఆ మాట నువ్వు గైకొనకపోతే, దేవుడు దిగొచ్చి మాట్లాడినా వినవు. బలముగా పని చేయి, శక్తిని దాచుకోకు, ఎత్తులేకు, పని దొంగల్లా బ్రతకొద్దు. ఏం చేయాలా? కుటుంబంలోనైనా మందిరము దగ్గర అయినా దేవుని ఆరాధించట్లో నన్ను ఏం చేయాలా? చెప్పండి అమ్మా. అరువదేం సన్నిధిలో పాడు గట్టిగానే, కొడి చాపట్లు గట్టిగానే. ఏమండి? అవునా? కేకలేయడానికి, దెబ్బలాడడానికి మన వాళ్ళకి వస్తుందండి నోరు. అవునా? సంతలో మేకలాగా అరుతారండి. అవునా? దెబ్బలాడడానికి చూడండి మగోళ్ళ కంటే పోటీ ఆడవాళ్ళు. మిమ్మల్ని కాదులే చెప్తున్నా. ఏమండి? అవును. ఒక నిజం మాట్లాడుకుందాం. అరవడంలో నెంబర్ 1 ఎవరు చెప్పండి? ఏమండి? అరవడంలో నెంబర్ 1 ఎవరమ్మా? అవునా? ఫస్ట్ పాయింట్, ఫస్ట్లో ఉంటారు వాళ్ళు. ఫస్ట్ స్టేజ్. ఇంకా మనం కొట్టలేం. కొంతమంది ఎత్తుతారండి వాయిస్. నేను ఇంకా చూడగానే నాకు అర్థం, బాబు మనం దాన్ని అందుకోలేవులే. పీక్ స్టేజ్లో ఎత్తుకుంటారు, అని ఎత్తుకుంటారు. అది చూస్తే అమ్మో, మనం ఈ లెవెల్కి అందుకోలేం. ఏం చేయలేం, ఆ లెవెల్కి అందుకోలేమని చెప్పి మెల్లగా నా పని నేను చేసుకుంటాను. చూస్తాను కొన్ని ట్రైన్లో, బస్సుల్లో గమ్మున ఏదైనా కదిపామనుకోండి, ఆడవాళ్ళని ఎత్తుతారండి. వాళ్ళు ఎత్తారంటే ఆ లెవెల్కి మనం ఎత్తలేము. ఇంకా పురుషులు నిజంగా మాయకులండి. అందరూ కాదు. పురుషులు నిజంగా గమ్ముని నోరేసుకుని పడరు. అయితే దెబ్బేసేస్తారు కానీ నోరేసుకుని పడరు. దానికి కాదు నువ్వు శక్తిని ప్రయోగించాల్సింది. నీ బలమును దేవుని కొరకై, నీ కుటుంబము కొరకై, ప్రభువుని ఆరాధించుట కొరకై నీవు వెచ్చించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గతించిన వారం దేవుడు 2వ పాయింట్ మాట్లాడారు. చెప్పండి ఏంటది? దేవుడు రెండోసారి చెప్పమంటున్నాడు నన్ను. పక్షిరాజంత ఎత్తున నీ గూడు కట్టుకొనినను అన్నాడు అక్కడ దేవుడు.
అంటే పక్షిరాజు ఏం చేస్తుంది? ఎత్తైన స్థలములలో తనకు నివాసం ఏర్పరచుకుంటుంది. ఎక్కడ? ఎత్తైన స్థలాల్లో, కింద స్థానాల్లో కాదు, తక్కువ స్థితిగతుల్లో కాదు, నీచ ప్రాంతాల్లో కాదు, అది ఎత్తైన స్థలాల్లో గూడులు కట్టుకుంటుంది. అలాగనే నీవు ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి? ఎత్తైన స్థానంలో. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారండి? ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభువా నేను ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థానంలో ఉన్న ప్రార్థన చేశారా? చేశారా లేదా? ఇక నేను మీ హృదయానికి వేస్తున్నాను ప్రశ్న, మీ హృదయంలో మీరే సమాధానం చెప్పుకోండి. ఎత్తైన ఆత్మీయ అనుభవాల్లో నేను ఉండాలి ప్రభా, ప్రార్థనలో ఎత్తు, పరిశుద్ధతలో ఎత్తులో ఉండాలి, నీతిగా జీవించడంలో పై స్థానంలో ఉండాలి, భక్తి కలిగి జీవించడంలో పై స్థానంలో ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థానంలో ఉండాలి. ఏదో మందిరానికి, నేను ఒక మాట చెప్తాను, ఏదో మందిరానికి వెళ్ళిపోయాం వచ్చేసాం నామకార్థమైన భక్తుల్లా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? చెప్పాలి. నామకార్థమైన భక్తుల్లా ఉండకూడదు. నీ లెవెల్ వేరు, హై లెవెల్స్లో ఉండాలి, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అందరి లెవెల్లో ఉంటే, నేను ఒక మాట చెప్తాను, ఎత్తైన అనుభవాల్లో నడుచుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తైన అనుభవాల్లో నడుచుకునేవాడే. ఆదివారం అందరితో పాటు వెళ్ళే, శుక్రవారం అందరితో పాటు వెళ్ళే, ఇదిగో ఇప్పుడు వచ్చింది కదా, ఏంటదే మట్లో, ఏంటదే మట్లట్టుకుని తిరిగేస్తారు. ఇప్పుడు ఎందుకు తిరుగుతారండి? అప్పుడు ప్రభు తిరిగాడని కదా. ఇప్పుడు మాట్లాడు యూదుల రాజు జై, వీడి పైకే నోరులో ఏమంటాడు? యూదుల రాజుకి జై అంటాడు, కానీ ప్రతిరోజు హృదయంలో దేనికో దానికి జై కొడతాడు. వీడు హృదయంలో మాత్రం ఎప్పుడు సైతానికి జై కొడతాడు, కానీ ఇక్కడికి వచ్చేమంటాడు? మట్టట్టుకొని యూదుల రాజుకు జై. కాదురా, నువ్వు చెప్పాల్సిందే సైతానికి జై అని చెప్పాలి. అసలు నువ్వు పైకే నోటితో వస్తుంది వాడికి. మట్లట్టుకునో తిరిగేస్తారు వీళ్ళు. మట్లట్టుకుని తిరగడం కాదు, దేవుని అనగలు తిరగాల బైబిల్ పట్టుకొని. దేవునికి మహిమ కలుగును గాక. అవునా? ఈ మనుషులు ఈ ఆచార భక్తికి అలవాటు పడిపోయారు. మనము కూడా ఆచార భక్తిలో ఉంటే వాళ్ళకే మనకి తేడా లేదు. మన లెవెల్ పెరగాల. ఏమవ్వాలి? నువ్వు ఆత్మీయ జీవితంలో పై స్థానంలో ఉన్నావని ఎదుటి క్రైస్తవుడు చూడాలి, నిన్ను చూచి నేర్చుకోవాలి. అందరిలా నువ్వు చేస్తే నీకు వాడికి తేడా ఏముంది? నీ లెవెల్ పెరగాలి. పక్షిరాజు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అదే. ఆత్మీయ జీవితంలో తక్కువ స్థాయిలో, దరిద్ర స్థాయిలో, నీచ స్థాయిలో ఉన్నందుకు నువ్వు సిగ్గుపడాలి, బాధపడాలి. ప్రభా నేను ఈ స్థితిలో ఉండకూడదు, నామకార్థమైన క్రైస్తవుడిగా ఉండకూడదు, నేను పై స్థానంలో కావాలి, నా స్థానాలు మారిపోవాలి, నా స్థితిగతులు మారిపోవాలి అని దేవుని సన్నిధిలో ప్రభువును వేడుకోవాలి, ప్రభువును అనుసరించాలి. ఆ ఉన్నతమైన స్థానం ఎక్కువ కొరకే దేవుని సన్నిధిలో నీవు బ్రతుమలాడాలి, గోజాడాలి, ఎక్కువగా ఆయనతో గడపాలి, ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. మనం పక్షిరాజులో ఉందండి ఆ లక్షణం. ఉన్నతమైన ఎత్తైన ప్రాంతాల్లో గూడులు కట్టుకుంటుంది. సరే, ఈరోజు వాక్య భాగంలోకి మనం వద్దాం. చూడండి, మనం చదువుకున్నాం కదా. చూడండి, పక్షిరాజులో ఉన్న మరొక లక్షణం ఏంటో మనం చూద్దాం. 103:5 వచనం. పక్షిరాజు యవనము వలె. చూడ, ఇక్కడ పక్షిరాజుతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఏమనంటే, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు. పక్షిరాజు మరలా తన యవనము క్రొత్తదగుతుందంట. పక్షిరాజు ఏమవుతుందండి? క్రొత్తదైపోతుందంట. ఏమైపోతుంది? క్రొత్తదైపోతుందంట. పక్షిరాజు అది బ్రతికే దినాలు 70 సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు. అయితే దానికి సకకాలం వచ్చిన తర్వాత, ఒక 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేదా 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది ఏం చేస్తుందంటే, దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ కూడా ఊడబీక్కొని తన ముక్కు బండకేసి కొట్టుకొని, దేనికేసి కొట్టుకొని, దాని ముక్కు ముట్టు ఉంటుంది కదండి, ముక్కు అంటారు దాన్ని, నోరు అంటారు, ఏదో నోరు, దాని నోటిని బండకేసి బాదుకొని దాని ఈకలన్నీ లాక్కొని తన గోర్లన్నీ కూడా పెరికి వేసుకొని మరలా నూతన పరచబడ్డానికి సిద్ధపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? 70 సంవత్సరాలు అదే బతుకుతో బతికేదో. రే, మార్పు రావాలి. ఏం రావాలి? ఎప్పుడు చూసినా పాత ఈకలే, ఎప్పుడు చూసినా పాత గోళ్ళే, ఎప్పుడు చూసినా పాత ముక్కే, పాత ముట్టే కాదు.
నా ముట్టు కొత్తదైపోవాలి, నా ముక్కు మారిపోవాలి, నా ఏకలు కొత్తపరచబడాలి, నూతనపరచబడాలి, నా గోళ్ళు నూతనపరచబడాలి. దానికే దాని మూతిని బండకేసి బాదుకుంటుంది. రాయితో నీ పళ్ళు కూడా కొట్టేసుకో, కూడగొట్టుకో. బైబిల్ రాయబడి ఉంది, ఆ బండ క్రీస్తే. ఏంటది? కొట్టు బండకేసే. ఎవరనే? నీ జీవితాన్ని. దేనికేసి కొట్టాలా? అది బండకేసి కొట్టుకుంటూ ఉంటే దాని ముక్కు మొత్తం ముట్టంతా కూడా పగిలిపోతుంది. ఎందుకని? దానికి అది వద్దు. ఎంతకాలం ఈ బ్రతుకు? చేంజ్ రావాలి, నూతనపరచబడాలి. ఏమవ్వాలండి? నేను అడుగుతున్నా, నూతనపరచబడ్డావా? యేసు ప్రభువుని నమ్ముకున్న ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, నూతనపరచబడ్డావా? రే, మారాలరా బాబా, నా వస్త్రధారం మారాలరా, నా అలంకరణ మారాలరా, నా హెయిర్ స్టైల్ మారాలరా, నా మాట మారాలరా, నా పద్ధతి మారాలరా, నా వ్యవహార శైలి మారాలరా. రే, ఇలా ఉండకూడదురా బాబా. బుద్ధి పుట్టింది ఎప్పుడైనా నీకు? దావీదు అంటాడు, చూడండి బైబిల్ నుంచి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 51:10. కీర్తనలు 51:10. దావీ చక్కగా మాట్లాడతాడు అక్కడ. చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము అంటాడు. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించి అంటాడు. అయ్యా, నా యందు శుద్ధ హృదయం కలగజేయి, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించి. ఏమంటున్నాడు? స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. స్థిరమైన మనసు ఎలా పుట్టించాలి? నూతనముగా. అంటే ఇప్పటి వరకు ఉన్న పాత మనసు నాకు వద్దు. ఏ మనసు వద్దు? ఒక్కసారి తప్పు చేసినందుకే దావీదు అంటాడు, నాది చెంచల మనసు. ఏ మనసు నాది? చెంచల మనసు. నీలో స్థిరముగా నిలబడలేని మనసు నాది. నాకు ఈ మనసు వద్దు. నాకు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. తీసే పాత మనసు నాలో నుంచి. ఎంతకాలం మనసు నేను ఉండాలి? పాత మనసు నాకొద్దు, పాత స్వభావం నాకొద్దు, పాత బుద్ధులు నాకొద్దు, పాత వ్యవహారం నాకొద్దు. మారాలి, క్రొత్తదనం రావాలి నాలో. మనలో ఏ రావాలి చెప్పండి? క్రొత్తదనం రావాలి. ఎప్పుడు అదే పాత మాట తీరు. ఏ మాట తీరు? ఉసే, ఏమే, ఏలో ఒలే, బావా, మావా. ఏంటది? ఎప్పుడు చూస్తున్నా అదే వస్త్రధారణ. ఏది మార్పేది వస్త్రధారణలో? నూతన పరచబడాలని ఆలోచన లేదా? ఒక పక్షిరాజుకుంది, నేను నూతన పరచబడాలి. నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, అబ్బే ఈకులు కదా తీసి పడేస్తాను నేను. దానికి తనంతట తానే ఈకులన్నీ కూడా ఓడబెరుకుకొని, తన గోళ్ళని అదే ఓడబెరుకుకొని, తన ముఖాన్ని బండకేసి బాదుకొని, పాతగా ఉన్న తన శరీరంలో ఉన్న ఈకలన్నీ కూడా, పై యొక్క అవయములన్నీ కూడా తొలగించుకొని నూతన పరచబడుతుంది. అందుకే అన్నాడు, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు అన్నాడు. అది ఏమవుతుంది? ఒక దశ వచ్చిన తర్వాత, సగం వయసు గడిచిపోయిన తర్వాత అదేం చేస్తుంది? మొత్తము మరలా నూతన పరచబడుతుంది. ఏమవుతుంది? వినాలి. మీరు అటు ఇటు చూస్తేనే వాక్యం ఎగిరిపోద్ది. చంటి పిల్లల తల్లికే ఆప్షను, చూసే అవకాశం ఇంకెవరికి లేదు. చెప్పండి ఏంటది? ఏమవ్వాలి? నూతన పరచబడాలి. చిత్తకొట్టేస్తాను ఈరోజు మీ అందరు. నన్ను చిత్తకొట్టేస్తాను, అసలు ఊరుకోను. మొత్తం పైనుంచి కిందకి, బాటం అప్ టు బాటం మొత్తం వాయించేయాలి ఈరోజు. దేవుడితే వాయించేస్తాను. ఆర్ యు రెడీ? ఎవరు మాట్లాడలేదేంటి? పర్లేదులే, ఆహారం ఉంది. క్యారెట్ ఫ్రై. ఏ ఫ్రై? ఈరోజు ఏంటి చెప్పండి? అసలు పచ్చిం కూర. నీకు ఏం తేడా చేయదు. పౌష్టిక ఆహారం. చిత్త కూడా వేస్తాను, పచ్చిం పెట్టేస్తాను. హ్యాపీ. అవునా? పక్షిరాజు తన యవనము నూతన పరుచుకుంటుంది. తన పాత ఈకలు తీసేసుకుంటుంది, ముక్కు బాదుకుంటుంది, తన గోళ్ళు తనకు తానే పెరికి వేసుకుంటుంది, నూతన పరచబడుతుంది. మనము కూడా నూతన పరచబడాలి దేవునిలో. పాత స్వభావాలు ఇంకా మనలో పని చేయకూడదు. ఏం పని చేయకూడదు? పాత స్వభావం ఇంకా నీలో పని చేస్తూ ఉంటే నీకు లోకస్తుడికి తేడా ఏంటి? పాత స్వభావం, పాత బుద్ధి, పాత వైఖరి, పాత శైలి ఇంకా నీలో కనబడుతూ ఉంటే క్రీస్తు పోలిక ఎక్కడ నీలో ఉంటుంది? ఏది నూతనత్వం ఏది నీలో? మారాలరా, మార్పు రావాలి.
దేవుని కోసం బ్రతకాలి. ఎంతకాలం? నా మనసు మార్చుకోవాలి, నా ఆలోచన మార్చుకోవాలి, నా పద్ధతులు మార్చుకోవాలి. వస్తుందా ఆలోచన? మెదులుతుందా బుర్రలోనే అటువంటి ఆలోచన? ఎంతకాలం ఈ జీవితం? మారాలి. రావాలా వద్దా? రావాలి. కొత్తపరచబడాలి. కొట్టుకాడికి వెళ్తే ఏమంటావు? కొత్త మోడల్ చీర ఉంటే తీయండి. ఏం కావాలి నీకు? కొత్త మోడల్ చీర కావాలా? ఈ పురుషులు అంటారు, కొత్తగా వచ్చిందిగా మోడల్ ప్యాంట్ తీ బయటికి, పెప్పి జీనో ఆ జీనో ఏదో అంటాడు ఈడేమో దానిగోల, వాళ్ళేమో ఆగోల. కొత్త డిజైన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లేట్ వచ్చిందా? మూకుడు వచ్చిందా? దాని మీద సాసర వచ్చిందా? ఇస్తరు వచ్చిందా? పువ్వు వచ్చిందా? డిజైన్ వచ్చిందా? ఏం కావాలి? క్రొత్తదనం, క్రొత్తదనం. నేను అడుగుతాను, ప్రతి దాంట్లో క్రొత్తదనం కోరే. నీలో క్రొత్తదనం ఏది? నీలో క్రొత్తదనం ఏది? నలుగురితో పాటు మనం కొట్టుకెళ్ళిపోకూడదు. నూతన పరచబడాలా. చేంజ్ రావాలి, మనలో మార్పు రావాలి. ఒకప్పుడు నీళ్ళు భయంకరమైన కోపం, ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? చెప్పాలి. కంట్రోల్. క్రొత్తదనం. ఎంతకాలం ఇలాగ ఇదే ఎలా ఉంటా నేను? ఇసురుకొని కసురుకొని రంకులు వేసుకొని సాత్వికుడు ఉండాలి. నేను సందర్భాన్ని బట్టే కోపడి మరలా వదిలేయాలి, కానీ అదే పందాలో ఉండకూడదు. కొంతమంది కోపం అయితే బిగిసిపోతారండి. ఏమైపోతారో? బిగిసిపోతారు. ఇంకా వాళ్ళని కదపలేము. ఇంకా అసలు కదపలేమంటే కదపలేము. కోపం వచ్చిందంటే వాళ్ళు బిగిసిపోయారంటే కొండన పగిలిపోద్ది, కానీ వాళ్ళ హృదయం మాత్రం పగలదండి. వాళ్ళు బిగిసిపోయారంటే అమ్మో, నేను చూశాను కొంతమందిని. వాళ్ళు బిగిసారా ఇక కడపడి ఎవడతరం కాదనమాట. నేను అడుగుతాను, ఏంటి నీకు అంత కోపం? ఏంటి ఆ కోప బుద్ధి ఏంటిది? ఆ కోపిస్తాను ఎంతకాలం కోపిస్తాను? మార్పు రాదా? కొత్తదనం లేదా నీలోనే? ఎంతసేపు ఆ పాత స్వభావమేనా? పాత కోపమేనా? ఆ పాత వైఖరేనా? పక్షిరాజులా ఉన్న నోరు లేని ఒక ప్రాణి తన యవనమును మరలా నూతన పరుచుకుంటుంది, తన దేహాన్ని మరలా నూతన పరుచుకుంటుంది. తనకుంది ఆలోచన, నేను నూతన పరచబడాలి అన్న ఆలోచన ఒక పక్షిలో ఉంది. మరి నీలో ఎందుకు లేదు? నేను నా మనసు నూతన పరచబడాలి, నా ఆలోచన నూతన పరచబడాలి, నా మాటలు నూతన పరచబడాలి, నా ప్రవర్తన నూతన పరచబడాలి. నేను అడుగుతున్నాను, పాత కోపం పోయిందా నీలో? పాత కోపం పోయిందా? పాత బుద్ధులు పోయినాయా? ఎంతకాలం అయ్యా అలాంటి బతుకు? వదలాలి. పాత కోపాన్ని వదలాలి, అవన్నీ వదలాలి. అవి వదలకపోతే ఎలాగా? దేవుని దగ్గరికి చేరేది ఎలాగా? నూతనత్వం రావాలి కదా. క్రీస్తులో మనం ఉంటే మనం నూతన సృష్టిగా చేయబడతాం. క్రీస్తులో ఉండి కూడా ఇంకా నూతన సృష్టిగా చేయబడలేకపోవడానికి కారణం ఏమిటి? నీలో ఉన్న పాపం కదా, నీలో ఉన్న కోపం కదా. ఏం చేయాలా? మనలో ఉన్న పాత స్వభావాలన్నీ కూడా వదిలేయాలి. వాస్తవానికి కామన్గా చెప్పాలి అంటే బైబిల్లో సౌలుకి కుళ్ళు బుద్ధి ఉంది. ఏ బుద్ధి ఉందండి? కుళ్ళి బుద్ధి ఉంది. దేవుడు తన ఆత్మచేత నింపాడు, ఇతడు కూడా ప్రవచిస్తున్నాడు. దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగొచ్చింది. అర్థమవుతుందండి? దేవుని ప్రత్యక్షత పొందాడు, దేవుని దర్శనాన్ని పొందాడు, దేవుని పిలుపును పొందాడు, దేవుని దర్శనాన్ని పొందాడు. దేవుని దర్శనము పొంది పిలుపు పొంది ఇశ్రాయేలుకు రాజుగా చేయబడి దేవుని ఎదలోనికి, ఆయన హక్కులోనికి, ఆయన కవిలోనికి చేర్చబడిన తర్వాత కూడా సౌలు కుళ్ళు బుద్ధి పోలా. ఏం పోలేదు? ఇంకా నీ మీదకి దేవుని ఆత్మ వచ్చింది దేనికోసం? దేవునిని సంధించాడు, నీలో మార్పును కలిగించాడు, నీలో పశ్చాత్తాపం కలిగించాడు, నీలో నుంచి ప్రవచించే కృపావరము దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇన్ని పొంది కూడా నీలో కుళ్ళు బుద్ధి పోకపోతే ఏది నీలో నూతనత్వం? మనం ఏమవ్వాలి? నూతన పరచబడాలా, కుళ్ళి స్వభావం పోవాలి. ఏం పోవాలా? కుళ్ళి బుద్ధి అండి. కొంతమంది ఎంత కుళ్ళి బుద్ధి అంటే పక్కనలో కొంచెం బాగా ఉంటే ఓర్చుకోలేరు బాబా. ఒక ఆవిడ ఉందండి బాబా, ఒక ఆవిడే భార్యాభర్తలు మంచిగా ఉంటే ఓర్చలేదండి ఆవిడే. ఒక ఆవిడ ఉందండి, చెప్పనులే, పేరు ఊరు చెప్పను, నన్ను అడగండి మీరు. అలాంటివి నేను చెప్తున్నాను నేనండి. అర్థమవుతుందా? మీరు చెప్పిన పాయింట్ వదిలేస్తారు, మీరు వెనక్కి వెళ్ళిపోతారు. ఎవరంట అది వదిలే, అది కాదా, ఆడికి వెళ్ళక నువ్వా. చెప్పింది విను, పాయింట్ వినకుండా అటు ఇటు చూసి ఎవరంటావు ఇదంతా దాగుడు మూతలంటిది. భార్యాభర్తలు మంచిగా ఉంటే ఆమె ఏం చేయలేదండి? చెప్పాలి, ఏం చేయలేదా? కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏదన్నా కొంచెం కట్టుకున్నారు అనుకో, కొంచెం నివాసం కట్టుకున్నారు అనుకో, వీడికి వచ్చేస్తుంది. ఏంటది చెప్పండి? మన ప్రాంతీయ భాషలో కుళ్ళి బుద్ధి.
మన ప్రాంతీయ భాష అది. ఏంటది? కుళ్ళి బుద్ధి. బైబిల్లో అసూయ, మత్సరం. ఓకేనా? కానీ మన భాషలో మాట్లాడుకుందాం. కుళ్ళి బుద్ధి. ఏంటది? కుళ్ళి బుద్ధి. ఇక ఆ బిల్డింగ్ కట్టి దాని మీద ఇంకో స్టేర్ కోసం 2 పిల్లర్స్ లేపాడు అనుకో, ఇటు గుండాకపోద్ది. ఈలోపు నిద్రట్టదా. ఎప్పుడు చూసినా హాస్పిటల్ తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా ఏమైందిరా? టెన్షన్ వచ్చేస్తుంది. నీకు ఎందుకు వచ్చేస్తుంది టెన్షన్? కుళ్ళు బుద్ధి. మరి ఏ బుద్ధి అది? కుళ్ళు బుద్ధి ఉన్నవాడికి టెన్షన్ వస్తుంది. ఆ తర్వాత ఏంటది? కోపం ఉన్నవాడికి టెన్షన్ వస్తుంది. అదవుతుందండి. ఎందుకు వచ్చిన అసూయది? నూతన పరచబడాలా. వదిలేసుకో పాత స్వభావము, ఆ అసూయ, ఆ కోపము, ఆ వ్యామోహపు చూపులు, ఆ పాత క్రియలు, పాత పద్ధతులు, ఇవన్నీ కూడా మార్చబడాలి. ఒకప్పుడు నీలో ఒక భయంకరమైన అసహనం. ఏంటి చెప్పండి అదే? ఏంటది? ఒకప్పుడు భయంకరమైన అసహనం. కొంతమంది ఊరికి షార్ట్ టెంపర్. దాన్ని ఏమంటారు? దాన్ని షార్ట్ టెంపర్. అస్సలు సహనం ఉండదండి. ఏముండదు సహనం. అందుకే మోషేని దేవుడు నల్లగొట్టాడు 40 సంవత్సరాలు. రే ఉండరా, బాగుంది, నీ థీమ్ బాగుంది, నీ గురి బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది. అయితే న్యాయం తీర్చడానికి చంపేస్తావు నువ్వు. నా నీలాంటి పంపిస్తే ఏముంటుంది? ఇంకా ఇశ్రాయేలు ఎవడ మిగలడు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడం కాదు, ఐగుప్తులోనే పాతెట్టేస్తావు అందరినీ నువ్వు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళక కదా నడు అని చెప్పి తరిమేశాడు అరణ్యంలోకి దేవుడు. అది ఎందుకని? అసలు ఓపిక లేదు, ఏం లేదు. ఇన్ని పాఠాలు నేర్పించి 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పి తీసుకొచ్చిన తర్వాత కూడా ఒకరోజు ఒకసారి 2 పర్యాయాలు, దాదాపుగా 3 పర్యాయాలు మోషే దేవునితో అన్నాడు, దేవా నీవు నన్ను ఇక్కడికి పంపించిన నాటి నుంచి ఈ ప్రజలకు ఆ ఫరో కీడే చేస్తున్నాడు, నువ్వేమో పంపించు ఇక్కడి నుంచే అన్నాడు. ఎంత చెక్కి సరి చేసినా మళ్ళీ ఏమవుతుంది? పాము చచ్చిన తోక, చింత చచ్చిన పులుపు. ఏంటది? చచ్చిందా నీలో? అది ఏంటది? అసహనం చచ్చిందా? ఏం చచ్చిపోవాలి? ఎంతకాలరా నేను ఉండలేనా? నేను అంటాను, ఏంటి నీకు అంత షార్ట్ టెంపర్? ఏంటి? ఎందుకు నీకు అంత అసహనం? ఓపిక పట్టలేవా? కొంతకాలం ఓపిక ఉంచలేవా? సమస్తమును కోల్పోయి 10 మంది పిల్లలను కోల్పోయి ఆస్తిని కోల్పోయిన యోబు ఎంత ఓపిక కలిగి ఉన్నాడండి. ఎంత ఓపిక కలిగి ఉన్నాడు. ఎందుకు నీకు అంత అసహనం? ఇవన్నీ పాత స్వభావాలు కదా. నూతన పరచబడాలని ఆలోచన లేదా? ఏమన్నా లెక్క కట్టుకుంటే నేను మొదలెడితే ఎన్ని ఉంటాయో మనలో పాత స్వభావాలు. పక్షి రాజు నూతన పరచబడుతుంది, మళ్ళీ నీలో ఏది నూతనత్వం ఏది? ఆ పాత కోపం అలాగే ఉంది, ఆ పాత అసూయ అలాగే ఉంది, ఆ పాత అసహనం అలాగే ఉంది, ఆ పాత కుళ్ళి బుద్ధి అలాగే ఉంది. ఇంకా ఏది ఎక్కడ నూతన పరచబడుతున్నావు? దేవుళ్ళు నూతన పరచబడం అంటే అవన్నీ క్లియర్ అయిపోవాలి. కడిగేసుకో. ఈరోజు సిగ్గు తెచ్చుకోవాలి. పక్షిరాజుని చూసి మొత్తం క్లియర్ చేసుకుంటుంది. అది ఏది నీలో అసలు కడుక్కోవాలని ఆలోచన రాదు. నీ కంపు నీకు ఇంపు కనబడుతుంది, నీ కంపు పక్కన కంపు కనిపిస్తుంది. వదులుకో. నూతన పరచబడు, దేవుల్లో మార్చేసుకో. పాత జీవితంలో పగ ఏంటది? చెప్పాలి. ఏంటది? చెప్పండి, మాట్లాడండి. ఏంటది? పగ. పాత జీవితంలో పగ. ఒకడి మీద పగ పట్టావా తాచుపాము కూడా పగబట్టదు. అలాగ పగబడతారు కొంతమంది. ఎలాగా? తాచుపాము కూడా పగబడతారు అనమాట. అలా ఆడ వెళ్తున్నాడు, ఇలాగ చూస్తాడు, వీడు ఏదో మింగేసి ఇలాగా ఆడానికి ఎలా చూస్తాడు వెళ్ళేదాకా. ఈ సూపుకి ఆడు కూలైపోయి ఆడు వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చిందిరా బాబా ఈడు ఇలా చూస్తాడు ఏంటని వెళ్ళిపోతాడు ఆడు. పగ ఏంటంటే పగ. నేను అంటాను, ఎందుకు నీలో పగ? నీకు ద్వేషమే చేశారు, నీకు మోసమే చేశారు, నీకు అన్యాయమే చేశారు, నిన్ను బాధ పెట్టారు, నిన్ను కొట్టారు, నిన్ను దౌర్జన్యం చేశారు. అదంతా వాస్తవమే. కానీ నేను ఒక మాట చెప్తాను, పగ వదిలేసుకో. నువ్వు నూతన పరచబడి ఎంతకాలం పగ పెట్టుకుని హృదయంలో పగను దాచుకుని బ్రతుకుతావు? బైబిల్ రాయబడి ఉంది, పగ కలహమును రేపును. పగ ఏం చేస్తుంది? కలహమును రేపుతుంది. వదిలే తీసేదాన్నే. వదిలేసుకో పగ. నీకు ఎంత ద్రోహము చేసిన వారైనా, నీకు ఎంత అన్యాయము చేసిన వారైనా వారి మీద పగ ఉంచుకో. నీతో సహోదర భావంతో మళ్ళీ మాట్లాడితే మాట్లాడు. ఒకవేళ నువ్వు కదిపితే కందిరేగా అయ్యే రకం అనుకో. అది ఏ రకం? అది కదిపితే కందిరేగా అయ్యే రకం అనుకో. పగ వదిలేసుకో. అతను నీ పక్కన వెళ్తున్నప్పుడు ప్రేమ కలిగిన హృదయంతో సమాధానంతో మెసులుకో, అంతే. కదిపితే కందిరేగా అయితే కదపకుండా పక్క నుంచి సమాధాన హృదయంతో వెళ్ళు. వాడు అంతా కోర చూపులు ఎందుకు చూడడం?
అర్థమవుతుందండి? వదిలేసుకోవాలి. మనలో వెతుక్కుంటే, తవ్వుకుంటే, వెలికి తీస్తే ఎన్ని పాత బుద్ధులో మనలో, ఎన్ని పాత స్వభావాలు మనలో. ఈ రోజుకి పోలా, ఇంకదే పాత బుద్ధి. దేవుని నమ్మకం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఏది క్రొత్తదనం ఏది నీలో? అరే నేను క్రొత్తగా మళ్ళీ నూతన పరచబడాలి, నా మాట మారిపోవాలి. ఏం మారిపోవాలి చెప్పండి? స్టైలు మారింది. ఏం మారింది? నిజంగా స్టైలే మారింది. బాగా పాడింది ఆవిడ. నిజంగా ఒకప్పుడు స్టైల్ ఇది కాదు నీది. దేవుడు రక్షించిన కొత్తలో, దేవుడి ఏర్పరచుకున్న కొత్తలో నీ స్టైల్ ఇది కాదు. ఇప్పుడు మారిపోయింది. అవునా? అప్పుడు మేకప్ లేదా, అప్పుడు అది లేదా, అప్పుడు హంగమా లేదా, అప్పుడు టపాసులు లేవు, అప్పుడు సన్మానాలు లేవు. ఇప్పుడు ఏమైంది? స్టైల్ మారింది. నిజమే, మారింది, స్టైల్ మారింది. అది నడక మారా. నిజమే, మారింది నీ నడక. ఏది? అప్పుడు దేనముతో నడిచావు, ఇప్పుడు ఏ నడక నడుస్తున్నావు నువ్వు చెప్పండి. సియోను రాండ్రు ఏం చేస్తున్నారు? గర్వించిన వారే మెడ చాచి నడుచుచు తమ గజ్జల శబ్దాలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారా? తమ కాళ్ళ గజ్జలు మోగెత్తున్నారు, కులుకుతూ నడుచుచున్నారు. ఎలా నడుస్తున్నారంటే కరెక్ట్గా సరిపోతా పాట. కాకపోతే మనోళ్ళు ఇలా మారినట్టు పాడతారు, దాన్ని స్పిరిచువల్గా మారినట్టుగా పాడతారు. ఏం కాదు, నువ్వు స్పిరిచువల్గా రక్షించబడినప్పుడు మారావు, కానీ ఇప్పుడు మళ్ళీ లోకంలో కలిసిపోయావు, మారిపోయావు. మళ్ళీ కలిసిపోయిన దాన్ని పాట పాడుకుంటావు అంతే నువ్వు. దాన్ని ఎలా పాడుకోవాలి అప్పుడు? దాన్ని చెప్పాలి. స్టైలు మారింది, మళ్ళీ పాత బతుకులోకి వెళ్ళని పాడుకోవాలిక. అర్థమవుతుందా? దేవుళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉన్నాను, అన్నీ బాగున్నాయే, ఇప్పుడు విర్రవీగిన తర్వాత మొత్తం అన్నీ మారిపోయినా పాడుకోవాలి. ఒకసారి ఆలోచించండి, మనలో ఉన్న స్వభావాలు పోతున్నాయా? ప్రతి విధమైన దేవునికి విరుద్ధమైన స్వభావాలు పోవాలి. దేవునికి అనుకూలమైనటువంటి ఆ స్వభావాలు మనలో ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అబద్ధమాడకుడి. ఏమంటున్నాడు అక్కడ? ప్రాచీన స్వభావం. ఏ స్వభావం అంటే అది చెప్పండి? ప్రాచీన స్వభావము, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఎలాగా? దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున చూడండి, నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఏమన్నాడు ఇక్కడ? 9వ వచనం నుంచి మనం చదివినప్పుడు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడు, ఎలాగైనా ప్రాచీన స్వభావం ఉన్న దాని క్రియలతో మీరు ప్రత్యజించి ఏం చేయాలి? పరిత్యజించాలి. ఏం ధరించుకోవాలి? నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. ఒకప్పుడు పూర్వం ఏంటి మన బ్రతుకు? అదే అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, ఒకప్పుడు మన జీవితం అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. ఒకప్పుడు మన జీవితం అది. మోసము, అబద్ధము, అన్యాయము, కపటము, క్రోధము, మత్సరము, కలహము, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు గతంలో మన జీవితంలో ఉన్న స్వభావాలు నీవే. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. అందుకే బైబిల్లో ఇంకొక మాట రాయబడింది చూడండి, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడు. ఏమంటున్నాడు? లోక మర్యాద మాను, మనస్సు మారిను, నూతన పరచబడుట ద్వారా రూపాంతరము చెందాలి, దేవునికి అనుకూలంగా మారాలి. దేవుని యొక్క చిత్తం ఏదో, ఆయన యొక్క ఆలోచన ఏదో, ఉత్తమమైనదేదో మనము గ్రహించిన వారమై మనస్సు మారి రూపాంతరము చెందాలి. మన మనసు నూతన పరచబడాలి. ఏమవ్వాలండి? నూతన పరచబడాలి. అందుకే అక్కడ అంటాడు, నూతన మగుట వలన రూపాంతరము
పొందుడి. మరొక చోట రాయబడిన చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 నీతియు యథార్థమైన భక్తి గలవారై, చాలా చచ్చుకోండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొన. ఏ స్వభావం మనం ధరించుకోవాలి? నవీన స్వభావం, నీతియు భక్తి యథార్థత, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలి. ఏ స్వభావం ధరించాలి మనం? పక్షిరాజులు ఏముంది చెప్పండి? నవీనం అంటే క్రొత్తదనము. ఏంటది? ఇది క్రొత్తదనము. చెప్పాలి ఏంటది? క్రొత్తదనము, నూతనత్వం. నవీన స్వభావం అంటే నూతన స్వభావం లేదా క్రొత్త స్వభావము. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది మనలో కూడా ఇదే ఆలోచన రావాలి. నేను నూతన పరచబడాలి. ఏం చేయాలి? వాక్యము చేత నువ్వు కొట్టబడాలి. వాక్యం అనే బండకేసి నీ హృదయాన్ని కొట్టాలి. చాలాసార్లు వాక్యము కొడతా ఉంది. వాక్యం ఏం చేస్తూ ఉంది? కొడతా ఉంది. కానీ మన వాళ్ళు ఏంటిది చెప్పాలి? వాక్యం అనే బండ వాక్యము బండగా పోల్చబడింది. బండ క్రీస్తే అని వాక్యం చెప్తుంది. ఎన్నోసార్లు దేవుడు వాక్యము చేత కొడుతున్నప్పటికీ ఇంకా నూతన పరచబడని స్వభావము. కానీ పక్షిరాజు బండకేసి కొట్టుకొని తన ముక్కు ఓడగొట్టుకొని తన గోర్లన్నీ తీసేసుకొని తన ఏకలన్నీ కూడా ఏం చేస్తుంది? తీసేసుకుంటుంది, లాగేసుకుంటుంది, పీకేసుకుంటుంది. ఎందుకని? నూతన పరచబడాలి. ఏమవ్వాలండి చెప్పండి? నూతన పరచబడాలి. అడుగుతున్నాను, నూతనత్వం ఉందా నీలో? ఎప్పుడులా నేను ఉండకూడదు. ఒక క్రొత్తదనం ఉండాలి నాలో అన్న ఆలోచన ఉందా? ఒక వాహనం కొనడానికి వెళ్ళినప్పుడు కూడా అప్డేట్ ఫ్యూచర్ ఏమైనా ఉందండి? కొత్త మోడల్ బండి ఏమైనా ఉందండి? బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా కొత్త మోడల్స్ ఏమైనా వచ్చినాయండి? చెప్పులు కొనడానికి కూడా వెళ్ళినప్పుడు ఏంటిది? చెప్పాలి. చెప్పులు కొనడానికి కూడా వెళ్ళినప్పుడు పిచ్చెక్కి చేస్తారు. మామూలుగా కాదు. నాకు పిచ్చెక్కేస్తుంది. నేనేం చేస్తానంటే షాప్కి వెళ్ళినప్పుడు అరలు ఎలా చూస్తానండి, ఎలా చూసి వేసుకోను కూడా. ఫస్ట్ ఎలా చూస్తాను. నేనేంటంటే ఎంత మోడల్గా ఉందని చూడను, సింపుల్గా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అడవిడిగా మన కొట్టుకాడికి వెళ్తే ఆన్సి ఈ చెప్పులు బాగున్నాయి అంటుంది. ఏ చెప్పులు అనుకుంటున్నారు? ఎద్దుకి కింద ఉంటాయి కదా ఇంతంత గిత్తలు, దాన్ని ఏమంటారండి? ఇంత ఉంటాయి కదా దెమ్మల్లాగా. ఎద్దుకి గేదెలకి కాలు కింద ఇంత దలసరగా ఉంటుందా? గేదె కాళ్ళకి ఎండ కింద తెలుసండి ఇంత. దాన్ని ఏమంటారండి? అది ఐ వీల్స్ అంట. సరే, ఐ వీల్స్ అనుకుందాం. గేదెకు ఉంటాయి కదా నల్లగానే, ఇంత దెమ్మల్లా ఉన్నాయండి. అయ్యే దెమ్మల్లా ఉంటా అంటది, నేను తీసుకుంటాను అంటది. అప్పుడు నేనన్నాను, మనం ఏది తీసుకున్నా మాదిరికరంగా ఉండాలి. ఏమన్నాను? మాదిరికరంగా. మనం చూసినప్పుడు రే ఏంట్రా డిఫరెంట్గా వేసాడు ఏంట్రా చెప్పులు, అది కాదు. చూసినప్పుడు చాలా సింపుల్గా ఉన్నాడు మనిషి. ఎలా ఉన్నాడు? సింపుల్గా ఉన్నాడు. ఆడవిడేం లేదట్రా. నిజం. మరి దేవునిలో భక్తులు ఉన్నాడు, ఆడవిడి చేయడం ఎక్కువ. మీరు గమనించండి, ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాళ్ళు, ఎక్కువగా దేవునితో సహవాసం చేసే సేవకులైనా అది విశ్వాసులైనా అడవిడిగా ఉండరండి. ఎలా ఉండరు? అడవిడిగా ఉండరు. కొంతమంది చూడండి, వాళ్ళు వస్తేనే సెలబ్రిటీలు. ఎలాగండి? ఒక ఆవిడ వస్తుందండి. ఆవిడ ఎవరనుకుంటున్నారు? పాస్టరమ్మ గారు. ఎవరండి? పాస్టరమ్మ గారండి. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? చీర సగం చేతికేసింది. ఏంటది? సిమెంట్ కొట్టేసిన చెయ్యిలాగా ఇలా ఎట్టి, దానికి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ తగిలిచ్చి, ఏంటది? నువ్వేమన్నా కొట్లను షో చేస్తున్నావా? ఇలా పెట్టుకెళ్ళి నడుస్తుంది ఆవిడ, పాస్టరమ్మ గారు. ఇప్పుడు ఎవరైనా వందనాలు చెప్తారు, ఏం చెప్తావు? ఇది రాదు. ఎందుకని? కుంటైపోయింది చెయ్య. ఇప్పుడు చేయాలి వందనాలు అంటే అప్పుడు ఇది ఉంటుంది. వందనాలు ఎగుతులే చెయ్యాలి. ఎగదది. ఎందుకని? లెగితే మరి చీర చెరిగిపోదా? హ్యాండ్ బ్యాగ్ ఉంది దానికి. నడక కూడా మెయింటెనెన్సే. ఎలాగా? కొంతమంది నడక కూడా మెయింటైన్ చేస్తారండి. ఎలాగా? నాకు నిజంగా నడుతూ రాదండి. నిజం.
10 మంది నా వంక అలాగే చూస్తున్నారు అనుకో, బాబు ఎలా నడాలి నాకు అర్థం అవ్వదు. ఎందుకని ఎలా నడితే నాకే తెలియదు కాబట్టి. 10 మంది ఎవరైనా తదేకం చూస్తున్నారు కాళ్ళ ముందు ఎలా నడవాలి అర్థం అవ్వదు నాకు. నిజం. కొంతమంది నడక కూడా స్టైల్. ఏంటి అది? నడకలో ఎన్ని వెరైటీలు నడకలో ఏమన్నా అవునా? కొంతమంది నడుస్తూ ఉంటే ఇక ఎలా ఉంటుందంటే ఇక మనకేం అర్థమవుతుంది అనమాట. అలా ఉంటే నడకలో అదవుతుందా? మనము ఏది చేసినా క్రొత్తదనం ఉండాలి. ఏముండాలి? క్రొత్తదనం అంటే లోకానుసారమైన క్రొత్తదనం కాదు, దైవిక పరములో క్రొత్తదనం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పక్షిరాజు నుంచి మనం నేర్చుకోవాల్సినది, పక్షిరాజు నూతన పరచబడుతుంది. ఏమవుతుంది? నూతన పరచబడు, మారు మారు, క్రొత్తదనం రావాలి నీలో. దేవుడు కోరేదే నీలో నుంచి. అరే మాటలు మార్చుకో, పద్ధతి మార్చుకో, ఆ పాత స్వభావాలు తీసేయి, క్రొత్త స్వభావాలు అలవర్చుకో. ఒకప్పుడు కోపం ఉంది, ఇప్పుడు సాత్వికము. ఒకప్పుడు పగ ఉంది, ఇప్పుడు క్షమాపణ. ఏముండాలి ఇప్పుడు? క్షమాపణ. ఒకప్పుడు పగ, ఇప్పుడు క్రొత్తదనం అంటే ఏంటి తెలుసా? క్షమాపణ. ఏంటది? చెప్పండి, ఏముండాలండి? క్షమాపణ, క్షమించే గుణం. ఎంత ఘోర పాపినైనను క్షమించగలిగిన స్వభావము. నేను అడుగుతున్నాను, ఎంత ఘోర పాపము చేసిన వాడైనా, నీ జీవితంలో ద్రోహము చేసిన వాడైనా నీ ముందుకు వచ్చి నన్ను క్షమించు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్తే హృదయపూర్వకంగా క్షమించగలవా నువ్వు? అంతటి క్షమాపణ కలిగిన హృదయం ఉందా? యేసు ప్రభును కొట్టి ఆయన వస్త్రాలు లాగి కిరీటం పెట్టి భయంకరంగా కొరడాలతో ఆయన దేహం అంతా కూడా చీల్చేసి ఇష్టానుసారంగా అపహాస్యము చేసి ఉమ్ము వేసి ఎంతగానో ఆయన అవమానపరిచింది చాలక, రే నువ్వు యూదుల రాజువా, నువ్వు రాజు అయితే దిగిరారా, నువ్వు దిగి మమ్మల్ని రక్షించు అని హేళన చేసి నవ్వుకుంటా ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు నాయన. ఇంత స్పిరిచువల్ స్టాండర్డ్ నీకుందా? నీ విషయంలో ఎంత ద్రోహము చేసిన వారైనా క్షమించగలిగిన హృదయం నీకుందా? క్రొత్తదనం అంటే అదే క్రొత్తదనం. పాత కోపం, పాత పగ, పాత కుళ్ళి స్వభావం, పాత అసూయ, అదే అసహనము ఈరోజు తీసిపారాయి, కొట్టు, బండకేసి కొట్టట్లని. ఏం చేయాలా? ఈ టాన్సి కూడేస్తాను, చాలా సీరియస్గా ఉన్నాను నేను, కూడేస్తాను ఈసారి. ఏం చేయాలంటే తీసేయాలన్నట్లే. ఎందుకు ఎంతకాలం ఆ పాత స్వభావం? ఎంతకాలం? అరే మనసు మార్చుకోవాలని ఆలోచన లేదా? ఇంకా మార్పు రావాలని ఆలోచన లేదా? ఒక పక్షిరాజు కొంత క్రొత్తపరచబడాలి, నూతన పరచబడాలి, నూతనత్వంలోకి రావాలి. 70 సంవత్సరాలు బ్రతికే ఒక పక్షి తన సకకాల వ్యవధిలో మార్చబడాలని ఆలోచన చేసి తనకు తానుగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజున మనం ఎంత ఆధిక్యత పొందుకున్నామంటే, ఒకవేళ నీవు మార్చుకోలేకపోతే మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో మార్పు కలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం మార్చుకోవడానికి? యేసు ప్రభువుని నమ్ముకున్నారండి, చూసారా ఎంత కుళ్ళు బుద్ధి అండి బాబాలక. ఇదే నువ్వు తీసుకొచ్చే పేరు దేవునికి? యేసు ప్రభువుని నమ్ముకున్నారండి, ముక్కు మీద పోకరండి బాబాలకే. ఇదేనా నువ్వు దేవుని తీసుకొచ్చే పేరు? ఇదేనా నీలో క్రొత్తదనం? ఏది నీలో క్రొత్తదనం? ఏది అసలు ఆలోచించి ఈరోజు ఈ మధ్యాహ్నం నువ్వు ఆలోచించి, ఏది నీలో క్రొత్తదనం? ఏది? ఎక్కడుంది నీలో క్రొత్తదనం? నీలో మార్పేది? నూతనత్వం ఏది? నూతనత్వంలోనికి రా. ప్రతి దాంట్లో క్రొత్తదనం కోరుకున్న నీవు నీ జీవితంలో క్రొత్తదనాన్ని ఎందుకు ఆశించలేకపోతున్నావు? నా హృదయం మారాలి, నా తలంపులు మారాలి, నా భావము మారాలి, నా ఆశలు మారాలి, నా ఆలోచనలు మారాలి, నా పద్ధతులు మారాలి, నా వ్యవహారాలు మారాలి, నా ప్రతి విధానములు మార్చబడాలి అన్న ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు? అప్పగించుకుంటావా దేవునికి? ఆ స్వభావం గురించి అడుగుతావా? పోరాడు దేవుని దగ్గర, పట్టు, దేవుని పాదాలు పట్టు. అయ్యా నాకు నూతనత్వం కావాలయ్యా. ఎప్పుడు చూడు అదే తీరు, మాట మారలేదు, చూపు మారలేదు, అదే చూపులు, వ్యామోహపు చూపులు, అదే స్వభావము. పక్షిరాజు నూతన పరచబడుతుంది. ఈరోజున పక్షిరాజు నూతన పరచబడి నువ్వు నూతన పరచబడకపోతే నీకు పక్షికి ఏంటి తేడా? ఏంటి వ్యత్యాసం? దానికి నీకు వ్యత్యాసం ఏముంది?
నీకంటే అదే ఉన్నతమైన స్థానంలో ఉంది కదా. ఆలోచించండి. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. మనము నవీన స్వభావం ధరించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే అంటాడు, ఇదిగో క్రీస్తును పోలి మనము నవీన స్వభావమును. జాషువా తీసి ప్రార్థనలు క్రమశిక్షణ నేర్పాలి, లేకపోతే వాడు ప్రార్థనలు అలా అల్లరి చేస్తాడు. ప్రార్థన కూర్చో కూర్చో ప్రార్థన అని చెప్తామే వాడికి. పప్పు రుబ్బినట్టుగా రుబ్బాలి. కూర్చో కూర్చో ప్రార్థన అనాలి. చెప్తాడు ఏది ఆశలేస్తాడు. ఈ రోజున రేపు ఇంట్లోకి వెళ్ళి ఇంకో తెచ్చి ఆటలాడతాడు ఇక్కడ. వీడు ప్రతిదీ మార్పు రావాలండి, క్రొత్తదనం రావాలి మనలో. అదే భక్తి స్టాండర్డ్ కాదు, అదే పాత భక్తి కాదు, క్రొత్తదనము. ఏంటదే? క్రొత్తదనము తీసేయి, నీలో పాత స్వభావం తీసేయి, అవన్నీ పెరిగిపోయి దేవుని అడుగు. ప్రభు, పాతుకుపోయిన పాత బుద్ధులు, పాత పాపము, పాత స్వభావము, పాత వైఖరి, పాత నడక, పాత ప్రవర్తన నాలో తీసేయినాయనా. అడుగు దేవుణ్ణి, పాత స్వభావం నాలో ఉండకూడదయ్యా, తీసేయి, పక్కన పెట్టి దాన్ని నూతన పరచబడు. అప్పుడు మేలుతో దేవుడు నిన్ను నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు? మేలుతో నింపుతాడు. మనసు మార్చుకోమంటే మనుషులను చూస్తారు కొంతమంది. ఏం చేస్తారండి? మనసు మార్చుకుంటే మనుషులను చూస్తారు. నువ్వు మనుషులను చూడకో అంటే ఇప్పుడు దాకా మరి అలా మాట్లాడి ఇప్పుడు మరి కొంచెం మాట మారితే బాగుంది. మొహమాటానికి బావద్దు. నువ్వు కొత్తదనము రావాలి, నేను క్రొత్తదనముగా ఉండాలి, నూతన పరచబడాలని తీర్మానం చేసుకున్నప్పుడు మనుషులను దృష్టిలో పెట్టుకుని అడుగు వేస్తే కనుక నీలో నూతనత్వము, క్రొత్తదనం ఎప్పటికీ రాదు. అవన్నీ ప్రక్కన పెట్టి కేవలము దేవుని వైపు చూచి, అయ్యా నీ వైపు చూస్తున్నా, నాకు క్రొత్తదనము కావాలి. ఎవడు ఎగతాళి చేసుకున్నా, ఎవడు అపార్థం చేసుకున్నా నాలో క్రొత్తదనం కావాలి. నేను ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకై జీవించడానికి నా జీవితాన్ని అప్పగించుకున్నానో, నాకున్న స్నేహితులందరూ నన్ను వదిలేశారు. ఒకప్పుడు నేను కాలేజీకి రాకపోతే ఫోన్ చేసి, రే రాలేదంటే నువ్వు రాకపోతే మాకు చాలా బోర్గా ఉందరా అనేవారు. కానీ ఫ్రెండ్షిప్ డే వచ్చినా నాకు ఎవడో ఫోన్ చేసేవాడు కాదు. ఎందుకని? ఇలా బ్రతకూడదు. నా మనసు మార్చుకున్నాను, నూతనత్వం కోరుకున్నాను. మనుషులు చూడాలి, ఆడు వదిలేస్తాడు, ఈడు వదిలేస్తాడు, ఆడు వదిలేస్తాడు, బావ వదిలేస్తాడు, మా వదిలేస్తాడు, ఫ్రెండ్ వదిలేస్తాడు. వదులుతారు. మళ్ళీ దేవుడు తీసుకొచ్చి టైంలో తీసుకొస్తాడు వాళ్ళని. నిన్ను వదులుకోమని చెప్పట్లేదుగా. కాకపోతే నీ యొక్క వ్యవహారంలో నీ తీరులో ముందుకెళ్ళు, ఆత్మీయ విధానంలో ముందుకెళ్ళిపో. మరి ఏంట్రా మొత్తం చేంజ్ వచ్చిందిరా నీలోనే అంటే, దేవుడు నన్ను దర్శించాడురా, లేకపోతే లేదు దేవుడు నాతో మాట్లాడాడు, మనసు మార్చుకోమన్నాడు, పద్ధతి మార్చుకోమన్నాడు, నేను ఇంకా నీతో అలా మాట్లాడలేనురా, నేను అలా ప్రవర్తించలేనురా అని చెప్పు. అలా నిలబడితే నువ్వు నీకులాగా ఇంకో 10 మంది తయారవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అరే వాళ్ళే ఉండాలి, ఏం మార్పు వచ్చింది రాడికి? రే నిజమేరా, ఎంతకాలం మనల్ని బతుకుతాం రా, ఎంతకాలం మనల్ని జీవిస్తారా? రే ఆడు చూడు మారాడురా, ఆడు చూడు ఆళ్ళు మార్పు కలిగిందిరా. మనం కూడా ఇంకెంతకాలం ఇలా ఉండాలిరా? వద్దు, మనం కూడా మారదాంరా. ఈ ఆలోచన తెప్పించగలవా నువ్వు? నీ యొక్క స్నేహితుల హృదయాల్లో, కుటుంబీకుల హృదయాల్లో తెప్పించగలవా నువ్వు? పక్షిరాజులో ఉంది క్రొత్తదనం, నూతన పరచబడే తత్వం. మనం ఏం చేయాలి చెప్పండి? పక్షిరాజు యవ్వనము క్రొత్త తగ్గుతున్నట్లు మన యవ్వనము కూడా ఎప్పటికప్పుడు క్రొత్తపరచబడాలా. అదవుతుందా? మార్పు రావాలి. ఏమవ్వాలి? నవీన స్వభావము. ఇదిగో నీ స్వభావంలో మార్పు, నీ స్వభావంలో క్రొత్తదనం. ఏంటి చెప్పండి? నీ మనస్సులో క్రొత్తదనం. ఏంటిది? అందుకే దావీదేమన్నాడు? అయ్యా శుద్ధ హృదయమునందు కలగజేయి, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అన్నాడు. నూతనముగా. నా మనసు మార్చనలేదు, క్రొత్తదే పుట్టించు. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. పాతదొద్దు ఇంకా నాకు. పాత మనసు ఒక్కసారి చెడిపోయినా, ఒక్క నిమిషంలో చెడిపోయినా ఇంకా పాత స్వభావం నాకు వద్దు. నాకు నూతన మనసు కావాలి. పాత స్వభావము చంచల స్వభావము, పాత స్వభావము పడిపోయే స్వభావము, పాత స్వభావము దిగజారిపోయే స్వభావము అది నాకు వద్దు. నాకు నూతన స్వభావము నాకు దయచేయి అయ్యా. నిజంగా దావీదు ఒక్కొక్క పదం దేవునితో మాట్లాడుతూ ఉంటే నా గుండె కరిగిపోతుంది. అసలు దేవుడు ఎలా కరిగిపోయి ఉంటాడో దావీదు కోసం. అసలు ఒక్కొక్క వాడు వదులుతూ ఉంటే దావీదు గుండెని పిండేస్తూ ఉంటుంది.
ఎన్నో ప్రశ్నలు రేపుతూ ఉంటుంది హృదయంలో. అతను అంటాడు, నా అంతరంగ మందు స్థిరమైన మనస్సు నూతనముగా. ఏం అడిగాడండి? స్థిరమైన మనస్సు. ఏ మనసు? ఇంకా అటు ఇటు బెనకూడదు నాయన, అటు ఇటు జంకకూడదయ్యా, అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు వేయకూడదు, కప్పలాగా అటు ఇటు గెంతకూడదయ్యా, నేను స్థిరంగా ఉండాలయ్యా. అటు మనసు నాకు నూతనంగా, పాత మనసు కూడా వద్దు నాయన. ఏమొద్దు? పాత మనసు వద్దు ప్రభా, కొత్త మనసు ఇవయ్యా. ఏ మనసు అదే? పాత మనసులో అయితే ఇంకా వ్యామోహపు చూపులు ఉంటాయి, పాత మనసు అయితే ఇంకా బలహీనతలు, వీక్నెస్లు ఉంటాయి, పాత బుద్ధి అయితే మళ్ళీ అదే మెదులుతూ ఉంటుంది. కానీ క్రొత్త స్వభావంలో ఇంకా అవేమీ ఉండవు. పక్షిరాజులో ఉంది. ఈరోజు నువ్వు కూడా అడుగు, ప్రభా పక్షిరాజు వల్లే నేను నూతన పరచబడాలి నాయన, నేను నూతన పరచబడాలి. బాదు నీ జీవితాన్ని, బండకేసి బాదు, ఉపవాసాలతో బాదు నీ జీవితాన్ని. ఉపవాసాలు పెట్టు, ఉపవాసంతో బాదు, జాగారాలతో బాదు, నిద్రమానుకు ఒక రాత్రి జాగారం చేయి, బాదు నీ జీవితాన్ని. నీ శరీరం బాధపడతా ఉంటే ఒక్కొక్కటి ఏక ఓడుతూ ఉంటుంది. ఏంటది చెప్పండి? ఏంటది? కోపం అనే ఏక రాలుతుంది. ఆ తర్వాత చెప్పాలా? తర్వాత ఏంటది? వ్యామోహం అనే ఏక ఓడుతుంది. నువ్వు బాదుతూ ఉంటే, ఉపవాసాలట్టి బాదుతూ ఉంటే పగ అనే ఏక ఓడుతూ ఉంటుంది, అసహనం అనే ఏక ఓడుతూ ఉంటుంది. ఎలా ఓడతాయి చెప్పాలి? ఎలా ఓడతాయి? ఫుల్గా బొజ్జ నిండా వేసేసి జో 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 బజ్జా, పడుకో బజ్జా, తెల్లారి కలుసుకుందా గుడ్ నైట్ అంటే, అది నేను ఎక్కడ పడుకుంటానో నీలో ఇంకా ఏకలు పుట్టిస్తానంటది అది. అవునా? ఇంకా చెడు బీజాలు లోపల మెదులుతూ ఉంటాయి, ఇంకా చెడు విత్తనాలు పెరుగుతూ ఉంటాయి, మొలకెత్తుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఉపవాసముల చేత, జాగారముల చేత, ఆరాధన చేత, ఏ ఆరాధన? ఒక శక్తివంతమైన ఆరాధన, ఒక శక్తివంతమైన ఆరాధన. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఆయన పాదములు తడుపుట ద్వారా, ఆయనతో గడుపుట ద్వారా, వాక్యమును చదువుట ద్వారా, వాక్యము చేత హెచ్చరించబడుట ద్వారా, గద్దించబడుట ద్వారా నీలో ఉన్న ఆ చెడు బుద్ధులు, ఈకలన్నీ కూడా ఓడతాయి. అప్పుడు నూతన పరచబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీలోంచి కోరేది అదే. పక్షిరాజు కొత్తపరచబడుతుంది, నూతన పరచబడుతుంది. దేవుడు అడుగుతున్నాడు, మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? 20 ఏళ్ళు దాటేసింది, 30 ఏళ్ళు దాటేసింది, 40 ఏళ్ళు దాటేసింది, 50 దాటింది, 60 దాటేసింది. మరి నీ సంగతి ఏంటి? ఎప్పటికి నూతన పరచబడతావు? బాదు, వాక్యము కేసి బాదు, అప్పగించుకో వాక్యానికి. ఎప్పుడు బాదుతుంది వాక్యం? అప్పగించుకుంటే చెప్పాలి, అప్పగించుకుంటే బాదుతుంది వాక్యం. ఇది వాక్యంలో కొన్ని మాటలు రాయబడ్డాయి, చూడండి, మీకు చూపిస్తాను. ఎఫెసీల రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, ఇది ఎలా మనం చెయ్యలే, చెప్పండి. అది కలంకమైనను ముడత అయిన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంగము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేని చేత? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి. వాక్యముతో ఏ స్నానం అదే? ఉదక స్నానం అంటే ఉతుకు. ఉదక స్నానం ఏ స్నానం అదే? ఇప్పుడు అంటే పప్పు రుబ్బేస్తుంది, గిర్ర దిగేసి అయిపోయింది మాట. ఏంటది? వాషింగ్ మిషన్. అప్పుడైతే దాన్ని సర్పేసి, తర్వాత దాన్ని బండ్లో పెట్టి, ఆ తర్వాత ఇప్పుడు దాకా పిండి వేసావు కదేమే, ఇప్పుడు కూడా వదలనా? అప్పుడు బండకేసి మగోళ్ళు చక్కలేదు, గుండీలు కూడా పగిలిపోయేలాగా టాపా టాపా టాపా, ఆ గుండీలు పగిలిపోయి, బొత్తాలన్నీ పోయి, ఆ జిప్పులన్నీ ఊడిపోయి, ఆ జిప్పు కూడా పగిలిపోయి, బాధితే మరే భలే వస్తుంది. అవునా కదా? వస్తుంది రాదా? వాషింగ్ మిషన్లో మురికి వస్తుందండి ఇప్పుడు. ఎక్కడ మురికండి బాబా, ఎక్కడ వస్తుందండి మురిక? రావట్లేదు. ఏదో ప్రేమతో పాప సహోదరుడు కొన్నాడు కానీ అది మురుగు రాదు. అది పోనీ ఏం చేస్తాం? అదేంటంటే జస్ట్ ఇలా వేసుకొని అలాగ మళ్ళీ ఆ తీసేసిన బట్టలకే వాషింగ్ మిషను.
మనకు పని చేస్తుందా? శుభ్రంగా తెల్లబట్టల కాలర్ దగ్గర మొత్తం డిజైన్ అడిపోద్ది ఇలాగా. అవునా? ఎక్కడ వదులుతుంది అది? వదలదు. చెమట పడితే మొత్తం కరులు అవి వదలవు. మళ్ళీ ఏం చేయాలి? అట్లనే నానబెట్టి బ్రష్ ఎట్టి తోమి. అవుతుందా? వాక్యం అనే ఉదక స్నానము. ఏ స్నానం అది? ఎప్పుడైతే వాక్యం వచ్చేత నువ్వు కొట్టబడతావో, బండకేసి బాధపడతా ఉంటావో, ఇప్పుడు ఒకటి బాగుతాడు దేవుడు, బాగుతాడు, ఖచ్చితంగా బాగుతాడు. వాక్యం ద్వారా బాగుతాడు ఆయన. మరి నువ్వు అప్పగించుకోవాలి కదా. ఏం చేయాలండి? అప్పగించుకోవాలి. కానీ మన వాళ్ళు అప్పగించుకుంటారా? అప్పగించుకోరు. మరి ఏం చేస్తారు? చెప్పాలి. ఏంటది? మరీగా మరీనే ఇలా అంటాడు. మరి ఇలాగా ఎలా తిట్టేయకూడదా? ఏం తిట్టేయకూడదు? తిట్టడంగా దేవుడు తిడుతున్నాడు. ఎవరు తిడుతున్నారు? దేవుడు తిడుతున్నాడు, నేను కాదు. మా పర్సనల్గా నీకు నాకేమైనా గొడవ ఉందండి ఇక్కడ తిట్టడానికి? ఏమన్నా అవునా కదా? అండ్ పర్సనల్ గొడవ ఉందరా నీకు నాకు ఏమన్నా? మీకు మాకు ఏమైనా గొడవ ఉందా అండి? రవి గారు గొడవ ఉందా? ఆయన గొడవ ఉన్నట్టు చూస్తాడు ఆయన ఇంకెప్పుడు. ఆయన చూస్తాను ఫోర్స్ ఆగుతూ ఉంటుంది ఇక్కడ. ఇదిగాని ఇలాగా నేను ఆయనక చూస్తాను. మరి ఏం చేయను? వెళ్ళిపోతుంది బుర్ర అలాగా. బుర్ర అట్టే వెళ్తుంది. మరి అదేం కనెక్షన్ నాకు తెలియట్లేదు. అందుకే పాడాడు ఈ బంధము మన అని పాడేవాడు ఫోన్లో నాకు ఫోన్ చేసిన. మొత్తానికి ఆ బంధం ఎలాగయింది చూపట్టే వెళ్తుంది. ఏం చేయాలి? చెప్పండి. వాక్యమునకు అప్పగించుకోవాలి. అప్పుడు మనలో ఉన్న పాత ఈకలన్నీ కూడా ఊడిపోతాయి. ఓకేనా? ఇలాగ ఇంకే దేనికేసి కొట్టాలి? ఉపవాసము, జాగారము, అదవుతుందా? కన్నీటి ప్రార్థన. వీటి ద్వారా ఏమవుతుంది? మనలో ఉన్న పాత స్వభావములు అనగా పాత ఈకలన్నీ కూడా, పాత గుణాలన్నీ కూడా మనలో నుంచి తీసివేయబడతాయి, పెరికివేయబడతాయి, వేళతో సహా అవి పెళ్ళగించబడతాయి. అప్పుడు మనం నూతనత్వంలోకి వస్తాం. వాక్యము లేకున్నా, జాగారం లేకున్నా, ఉపవాసాలు లేకపోయినా పక్షిరాజు నూతన పరచబడుతుంది. నీకు వాక్యం ఉంది, జాగారం ఉంది, ఉపవాసం ఉంది, హెచ్చరికలు ఉన్నాయి, గద్దింపులు ఉన్నాయి, ఖండింపు ఉంది. మరి నువ్వెంతగా నూతన పరచబడే అవకాశం ఎక్కువగా ఉంది? నీకు చాలా ఎక్కువగా ఉంది. అయితే అప్పగించుకోవాలి. పక్షిరాజుల నుంచి మనం నేర్చుకోవాల్సినదే నూతన పరచబడాలి. ఏమవ్వాలి? నూతన పరచబడాలి. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 10 నిమిషాల్లో మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోబు గ్రంథము 9వ అధ్యాయము. నేనే చదువుతాను, మీరు చదవకండి. 9వ అధ్యాయము నేను చదువుతాను. 9వ అధ్యాయము 26వ వచనంలో 2వ లైను నేను చదువుతున్నాను. చూడండి, 26వ వచనం, 9వ అధ్యాయం 26వ వచనం 2వ లైన్ చదువుతున్నాను. ఎర్ర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది. విసురున దిగు పక్షిరాజు వలె అంటే ఎర్ర మీదకి పక్షిరాజు విసురున అంటే వేగముగా దిగుతుంది. ఎలా దిగుతుందండి? చెప్పండి, ఎలా దిగుతుంది? పక్షిరాజు చాలా ఎత్తైన ప్రాంతముల నుంచి ఆహారం వెతుక్కుంటుంది. మీకు విషయం చెప్పనా? కొన్నిసార్లు మనం చూసిన గెద్దలు ఎక్కడి నుంచో ఎగురుతూ అలా తిరుగుతాయి. అవునా? మనం అనుకుంటాం ఊరిని చక్కెరలు కొడుతున్నాయి గాలు అనుకుంటాం. మనం చక్కెరలు కొట్టట్లేదు. అంత ఎత్తులో ఉండి వాటి కొరకై ఆహారమును వెతుకుతున్నాయి. ఏం చేస్తున్నాయి? అంత ఎత్తులో నుంచి కనబడుతుందా? కనిపిస్తుంది. దాని కళ్ళు చాలా తేటగా కనబడతాయి. ఎలా కనబడతాయండి? చాలా తేట కనబడతాయి. ఎర్ర కనబడంటే విసురున దిగుతుంది దాని మీదకి. ఎలా దిగుతుంది చెప్పాలి? విసురున. పక్షిరాజు అంతా కాకే దిగుతుంది కదా టప్మని. అవునా కదండి? చిన్నప్పుడు మా అమ్మగారు మా నలుగురు అరుసులు ఇచ్చారు. అరుసులు నేను నలుగురిని తినుకుంటూ వెళ్తున్నాం. తినుకుంటూ చక్కగా నీ మొక్క ఎంత అయింది, నా మొక్క ఎంత అయింది అనుకుని తినుకుంటూ వెళ్తున్నాం. నేను అలా తింటా ఉంటే కాకి రెక్కతో నన్ను ఎలా కొట్టి ముక్కుతో పట్టుకుపోయింది. ఏంటది? అమ్మా అని లోపల లేదు. కాకే అంత స్పీడ్గా తిరిగి రెక్కట్టుకుని డెప్ప మీద కొట్టి అసురు దాన్ని ఏమంటారు, అరుసు పట్టిపోయింది కదా. మరి పక్షిరాజు ఇంకెంతగా దిగుతుంది? అందుకే వ్రాయబడి ఉంది మాట ఏమని? ఎర్ర మీదకి విసురున దిగు పక్షిరాజు. ఎలా దిగుతుంది అది? ఇంకా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. విలాప వాక్యములు 4వ అధ్యాయము రండి. విలాప వాక్యములు 4వ అధ్యాయము 19వ వచనం.
4:19. మమ్మను తరుమువారు, చూడండి ఇక్కడ పక్షిరాజు గురించి మరలా రాయబడుతుంది దాని యొక్క స్వభావము. మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు అంటున్నాడు. అంటే వేగము ఏంటది? వేగము గురించి చెప్తూ మమ్మల్ని తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కంటే ఆ వడిగలవారు, మమ్మల్ని అంత వేగముగా వారు మమ్మల్ని తరుముతున్నారు అని చెప్తున్నాడు. అంటే పక్షిరాజు వలె అనంటే పక్షిరాజు ఏం చేస్తుంది? విసురున వేగముగా దిగుతుంది. అది చాలా వేగముగా ఎగురుతుంది. ఎగరడము దిగడము అది చాలా వేగముగా ఎగురుతుంది. అదవుతుందండి. అందుకే విసురున దిగు పక్షిరాజు వలె అని అన్నారు. మరొక మాట మీకు చూపిస్తాను. హబక్కుకు గ్రంథము తీయండి, బైబిల్ నుంచి హబక్కుకు గ్రంథం. తీయండి, హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. వారి గుర్రములు, అదంతా వద్దు కానీ మనం చివరి లైన్ చదువుతాం చూడండి. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు. ఎలాగా? ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు. పక్షిరాజులో ఉన్న మరొకటి ఏంటి ఇక్కడ? వడిగా వేగముగా ఎగురుతుంది. ఏం చేస్తుందండి? వేగము దాని లక్షణము, దాని స్వభావము. వేగముగా ఎగరడం. ఎలా ఎగరడం చెప్పండి? స్పీడ్ అనమాట, చాలా స్పీడు. పక్షిరాజుల నుంచి మనం నేర్చుకోవాల్సింది తెలుసా? మనం కూడా త్వరపడాలి. ఏమవ్వాలి? స్పీడ్ అవ్వాలి. ఏం చేయాలి చెప్పండి? వేగము దాని యొక్క లక్షణం. దేనికి వేగము? కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేనికి వేగం అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ప్రకారముగా నడుచుకోవడానికి త్వరపడాలి. దానికి కావాలి వేగం. దేనికి వేగం కావాలి? దేవుని మాట విన్నాం, ఇలా ఉండు అని దేవుడు చెప్పాడు, ఇలా బ్రతుకు అని దేవుడు చెప్పాడు, ఇది వదులు అని దేవుడు చెప్పాడు. అప్పుడు నువ్వేం చేయాలి? త్వరపడాలి. ఏం చేయాలండి? త్వరపడాలి. వెంటనే నువ్వు దాన్ని అందుకోవాలి. దేవుని పరిచర్యలో ఉన్న మనము వేగముగా త్వరపడేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో, దేవుని వాక్యమును గైకొనే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, ఏదైనా ఒక పాపమును విడిచిపెట్టే విషయంలో వేగముగా త్వరపడాలి. ఏం చేయాలండి? త్వరపడాలి. అందుకే బైబిల్లో రాత్రి దేవుడు నాకు ఒక మాట గుర్తు చేశాడు. బైబిల్లో నుంచి చూడండి, లోక సువార్త 19వ అధ్యాయము. లోక సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి, నేను చదువుతున్నాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు. ఆయన ఏమన్నాడు? జక్కయ్యనే అంటే ఏంటి? త్వరగా. మామూలుగా ఏమంటారు? కంగారు పడుకుండు. చెట్టు మీద దిగువని ఏమంటాం? దిగర జారే ఊరికే గింతే అంటామా? మరి ఏమంటాం? నెమ్మది పట్టు అడవరు, అక్కడ కాలే, ఇక్కడ కాలే. అవునా? దేవుడు ఏమన్నాడు? జక్కయ్య నీవు త్వరగా దిగు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇది దిగితే కాలు నడ్డో చెయ్యి ఇరిగిపోద్దానా? ఆయన ఏమన్నాడు? త్వరగా దిగు అన్నాడు. ఏమన్నాడు అంటే దేవుడు ఎందుకు అన్నాడు? త్వరపడు. ఏం చేయాలి? నువ్వు త్వరపడాలి. నీ మార్పు కొరకే త్వరపడాలి. ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నావో అవి ఇవ్వడానికి త్వరపడాలి. నీలో ఉన్న అవిధేయతలు విడిచిపెట్టడానికి త్వరపడాలి. భక్తిగా జీవించడానికి త్వరపడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ప్రకారముగా నడుచుకోవడానికి నీవు త్వరపడాలి. లోకములో నీకు త్వరపడే స్వభావం లేకపోయినా పర్వాలా, కానీ దేవునిలో భక్తిలో పాపమును విడిచిపెట్టుకున్నట్లు యథార్థంగా జీవించడంలో త్వరపడాలి. ఆయన అంటాడు త్వరగా దిగో. ఎలా దిగో? ఇప్పటికే లేట్ అయిపోయింది ఆయన, నీకు దిగుగమనే త్వరగా దిగా. అయితే అప్పుడు జక్కయ్య ఉండయ్యా, ఎలా పొట్టండి, ఒక్క అమ్మ అందదయ్యా, ఒకటి అండితే ఒకటి అంతదో, జారిపోయినట్టు పడిపోతాను. ఉండు బాబా, నువ్వు కనబడకే ఎక్కని చెట్టు, అసలు నేను షార్ట్, నేను నువ్వు తొందరపడకుండా అన్నాడా దేవుణ్ణి. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చూడండి, అక్కడ రాయబడింది 5వ వచనంలో, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా, అతడు త్వరగా దిగి, దేవునికి మహిమ కలుగును గాక, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. పక్షిరాజులో ఉన్న స్వభావం త్వరపడి ఎగరడం, వేగముగా ఎగరడం.
అది విసురున దిగుతుంది ఎర్ర మీదకి. ఎలా దిగుతుంది? వేగంగా టప్ అనేది దిగుతుంది. అంతే, ఎలా పట్టుకుని వెళ్ళిపోతుంది. నువ్వు కన్ను మూసకాని తెలిసేలో ఎగిరిపోతుంది. నీలో కూడా త్వరపడే స్వభావం ఉండాలా. దేవుడు అంటాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు అని చెప్పగానే అక్కడ రాయబడిన అద్భుతమైన మాట, అతడు త్వరగా దిగి 6వ వచనంలో సంతోషముతో ఆయనను చేర్చుకొని ఎలా దిగాడు? త్వరగా దిగాడు. నేను పడిపోతానా? కాదు, ఆయన దాటిపోతాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇదే మంచి అవకాశం, నేను వదులుకోకూడదు. నా గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి చెప్తున్నాడు. అయ్యి బాబాయ్ నన్ను వినాలి, అమ్మో నేను త్వరపడి వెళ్ళాలి, అయ్యి బాబాయ్ మిస్ అయిపోతాను, ఆయన దాటిపోతే మరలా దొరకడు. త్వరపడడం త్వరపడే స్వభావం ఉండాలి. ఏ స్వభావం ఉండాలి? శుక్రవారం ప్రార్థన వచ్చిందంటే నీకేం ఉండాలి? శుక్రవారం ప్రార్థన రాగా నీకేం ఉండాలి? చెప్పండి ఏముండాలి? త్వరపడి, అమ్మో టైం అయిపోతుంది, బాబాయ్ 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 బాబాయ్. కొంతమంది నత్తనడకని సాగుతారండి. ఎలాగా? ఇక్కడ టైం అయిపోతా ఉంటే, ఓ బుల్లే టీయట్, ప్రార్థన టైం అయిపోతుంది, టీయట్ నాకు అర్థమవుదో. పోనీ నీకు అర్జెంట్ అనుకో, పోనీ కానీ ఇంకేం చేస్తాం. అది టైం అయిపోతా ఉంటే అనవసరమైంది క్రియేట్ చేసుకొని అప్పుడు టీయట్ అని, అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అప్పుడు ఫోన్ మాట్లాడుతూ, అదవుతుందా? కాదు, త్వరపడే స్వభావం ఉండాలి. ఏ స్వభావం అండి? బైబిల్లో హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? చాలా వేగవంతమైన స్త్రీలు, చురుకుగా ప్రతి దాంట్లో చురుకుదాను. అదవుతుందా? మనలో అనుకో, ఏమైలారంటే వస్తున్నానండి, ఈ సాగిన 1 గంట, వీళ్ళు నడకొక వస్తున్నానండి, జాత కాలు నెమ్మదిగా మళ్ళీ గట్టిగా ఎగ్గు, మళ్ళీ నిప్పడేస్తుందమ్మా, నిప్పడేస్తుంది. కొమ్మరండి, ఆగండి వస్తున్నానండి, ఓరు బాబోయ్. హెబ్రీతీయులు వారు చురుకైన వారు. మోషే తల్లి చురుకైన స్త్రీ. అదవుతుందా? చురుకైన స్త్రీ. ఆమె చురుకైన స్త్రీ కాబట్టి 3 నెలలు ఆ ఫరో కంట పడకుండా పెంచగలిగింది. ఫరో పెట్టిన సెక్యూరిటీగా కనబడకుండా పెంచింది. కనబడమే కాదు, అతను ఏడుపు వినబడకుండా పెంచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడెప్పుడు పిల్లాడు బేరం అనడానికో, ఎంత చురుకుదనం ఉండాలని తల్లికి, వాడు బేరం అనకుండా పెంచగలగాలి, అంత చురుకుదనం. ఎంత చురుకంటే ఆమె 3 నెలలు పిల్లవాడు ఏడవకుండా ఉంటాడా? ఇంట్లో నుంచి ఏడుపు బయటికి వెళ్తే వచ్చేస్తారు. కోవిడ్ టైంలో అని 2 దగ్గులు తగ్గే చాలు పట్టుకొని తొట్లేసిపోయేవారు. అవునా? మీలో ఎవరికైనా మగబిడ్డ పుడితే నైలు నదిలో విసిరేయాలని చెప్పి ఫరో అప్పుడు ఆజ్ఞాపించాడు. అలాంటి టైంలో మోషే తల్లిదండ్రులు మోషేని కన్నారు. చూస్తే మగపిల్లాడు. ఎవరో మగపిల్లని కాయడం. ఇప్పుడు ఆడపిల్ల కంటే మగపిల్లలు కాయడం చాలా కష్టం అండ్ అవునే కదా. ఆడపిల్ల కంటే మగపిల్లలు ఎలా ఉంటారు? స్పీడ్, మామూలు స్పీడ్ కదా ఇలా. ఎందుకని వీళ్ళకి తోకోట తక్కువ, వీళ్ళు మామూలు స్పీడ్ కాదు, గెంతుతా ఉంటారు వీళ్ళు. ఆ టైంలో పుడితే 3 నెలలు ఇతరుల కంట పడకుండా, కుమారుని యొక్క ఏడుపు శబ్దము కూడా ఎదుటి వారికి వినబడకుండా పెంచిందంటే ఎంత చురుకుగా పెంచిందో చూడండి. ఎంత చురుకైన తల్లో, ఎంత వేగము. అవునా? పిల్లోడు, ఇప్పుడు తల్లులు పిల్లోడు పాలు కోసం బ్యార్ అని ఏడుస్తూ ఉంటే ఆడు ఎంతసేపు ఏడిసినా సోయి ఉండదు ఇప్పుడు తల్లికి. అప్పుడు నాకు తెలిసి ఆవిడ ఆ మోసే లేచి అనగానే టపక్మా లేచి పాలు పట్టిదేమో. వేగము ఏంటది? చాలా స్పీడు. నేను అడుగుతున్నాను, నీలో అంతగా చురుకుదనం ఉందా? త్వరపడే తత్వం. ఏ తత్వం అదే? త్వరపడే తత్వం. దేవుడు మాట్లాడు వెంటనే రిసీవ్ చేసుకోవడం, వెంటనే దాన్ని పట్టుకోవడం. జక్కయ్య నువ్వు త్వరగా దిగు అనగానే 2nd పాయింట్లో రాయబడింది, అతడు త్వరగా దిగి ఏం చేశాడు? త్వరగా దిగి అంటే త్వరపడ్డాడు, వెంటనే దిగాడు. విసురున దిగిన పక్షిరాజు వలె వెంటనే దిగాడు, చేర్చుకున్నాడు. త్వరపడే తత్వం ఉందా? త్వరపడి చేర్చుకున్నాడు కాబట్టి ఆ ఇంటికి ఆ రోజున రక్షణ వచ్చింది. దేవుని మహిమ కలుగును గాక.
నువ్వు త్వరపడు, దేవునిలో చురుకుగా ఉండు, వేగంగా పనిచేయి, త్వరపడే తత్వం కలిగి జీవించు. నీ ఇంట్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా? ఆ నసిగే స్వభావము, దాన్ని ఏమంటారు, సందేహించే స్వభావము, ఆ లోతులాగా అటు ఇటు టచ్లాడే స్వభావము కలిగి ఉండకూడదు. త్వరపడాలి. ఆ లోతుతో దూతలని చెప్పారు, మీరు త్వరగా వెళ్ళండి, ఈ పట్టణంని విడిచిపెట్టి పోండి అంటే లోతు ఏం చేశాడు? త్వరపడకుండా ఆ ప్రాంతంలో ఇంకా తడువులాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తడువులాడడం వల్ల లోతుకి ఏమైనా లాభం వచ్చిందండి బైబిల్లో? చెప్పండి, లోతుకి ఏమైనా లాభం వచ్చిందా? మరి త్వరపడిపోరా బాబా అని చెప్తా ఉంటే తడువులాడుతున్నాడు. ఇంకా నువ్వు మాట చెప్తున్నాను, తడువులాడే లక్షణాలు దేవుని పిల్లల మీద మనకు ఉండకూడదు. త్వరపడాలి. ఏం చేయాలి? త్వరపడాలి. వాక్యం రిసీవ్ చేసుకోవడానికైనా, రక్షణ పొందడానికైనా, ఏదైనా ఒక అవిధేయతను విడిచిపెట్టుకోవడానికైనా, ఏదైనా లోపమును సరి చేసుకోవడానికైనా, దేవుని మందిరానికి రావడానికైనా, దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకుని ప్రేరేపించబడినప్పుడైనా ప్రతి విషయంలో త్వరపడాలి. తడువులాడకూడదు. తడువులాడిది లోపు సైతాను గాడు ఏదో చెప్తాడు. ఇంకొకటి ఏం చేయాలి? ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడుతాను, ఈ అకౌంట్లో 10,000 అర్జెంట్గా పంపించే వేరే సావుకుని కానీ దేవుడు మాట్లాడాడు. నేను ప్రార్థనలో ఉన్నాను. వెంటనే నెట్ ఆన్ చేసి వెంటనే 10,000 టప్పని కొట్టేసి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ఇంక ఫోన్ కూడా చేయలే. ఎందుకని? ముందు నన్ను పంపమన్నాడు దేవుడు. త్వరపడాలి. ప్రతి విషయంలో దేవుడు ఏది చెప్తున్నాడో దాన్ని చేయడం. నువ్వు త్వరపడు. నువ్వు త్వరపడితే దేవుడు నీ జీవితంలో పరిస్థితులు మార్చేస్తాడు, కార్యాలు చేస్తాడు ఆయన. వెంటనే పంపించేశాను. అసలు వాస్తవానికి అది నేను బండి కొనుక్కుందామని ఉంచాను 10,000. కానీ దేవుడు అంటాడు అర్జెంటుగా సేవకుని పంపించు. సేవకుడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా లేములో ఉన్నాడు సేవకుడు, నువ్వు అర్జెంటుగా పంపించు. వెంటనే 10,000 కొట్టేశాను. ఏమైంది తెలుసా? ₹1,00,000 పైగా విలువ చేసే బండి దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు భక్తిలో, ఆత్మీయతలో దేని కొరకైనా త్వరపడే తత్వం నీకు ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం ఎందుకు చేయడు? మనము అదే చదువుతాం కదా పరమగీతాల్లో. వరుడొచ్చి షులమ్మితి ఇంటి దగ్గర ద్వారబంధము బయట నిలబడి, అమ్మా ప్రియురాలా, నేను వచ్చాను, తలుపు తీయి, నా తల మంచుకు తడిచిపోతుంది, నేను వర్షమునకు నానిపోతున్నాను, నా కోసం తలుపు తీయమ్మా ఉంటే ఆమె ఏం చేసింది? తడవు చేసింది, త్వరపడలా. నేను వస్త్రములు తీసివేసి తినే మరలా వాటిని ధరింపనేలా, నా పాదములను కడుక్కుంటేనే నేను మరలా వాటిని మురికి చేయనేలా. అయ్యో ప్రియుడు వచ్చాడు కానీ ఇప్పుడు నేను అలా లేవాలి, అరే ఆల్రెడీ నైట్ డ్రెస్ వేసేసుకున్నానే, అబ్బా అనుకో తడువులాడుతుంది. బైబిల్ రాయబడింది, నా ప్రియుడు వచ్చినంతలో నేను తలుపు తీయగా అతడు వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు అని చెప్పాలి? వెళ్ళిపోయాడు. నేను చెప్తున్నాను, నువ్వు ఆలస్యం చేస్తే చాలా డేంజర్ తెలుసా? రేపు విందాంలే దేవుని మాట అని ఆలస్యం చేస్తే చాలా డేంజర్ తెలుసా? ఒక ఆమె కొరకు సాక్ష్యం విన్నాను. ఒక గొప్ప సేవకుడు వాక్యం చెప్తా ఉంటే వాక్యం విన్నదంట, చాలా బలమైన వాక్యము. దైవ సేవకుడు మాట్లాడుతూ ఉంటే ముందు సీట్లోనే కూర్చొని భయంకరంగా ఏడ్చిందంట. సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ఈరోజే రక్షణ దినము, నువ్వు మార్పు చెందు, రేపేం జరుగుతుందో నీకు తెలీదు, నీ పాపములు ఒప్పుకో, బ్రతుకు మార్చుకో, ఎంతకాలం ఇలా బ్రతుకుతావని దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉంటే విని పశ్చాత్తాపడి ఏడ్చిందంట, గోల చేసిందంట. ఆయన ఆమె అంక చూస్తున్నాడంట వాక్యం చెప్తా, ఏడుతూ ఉంటే దేవుడు పట్టుకుంటున్నాడు ఆమెనని చెప్పి ఈయన వాక్యం ఇంకా చెప్తున్నాడు. వింటుంది, ఏడుస్తుంది. ఏడ్చేసి వెళ్ళిపోయింది. ఏం చేసి వెళ్ళిపోయిందంటే ఏడ్చి వెళ్ళిపోయింది. అదే మార్గంలో సేవకుడు మీటింగ్ ముగించుకుని అందరూ ప్రార్థించి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. యథార్థంగా జరిగిన సంఘటన. వెళ్ళిపోతూ ఉంటే ఆయన కారులో తీసుకెళ్తున్నారు ఆయన్ని. వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్తున్న రోడ్లో మీటింగ్ ప్లేస్ నుంచి కొంచెం అలా ముందుకు వెళ్ళగానే భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. ఏంటి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పి ఈయన కార్ డ్రైవర్ నుంచి ఏంటో చూస్తానని చెప్పి కారులో నుంచి దిగి వెళ్తే ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపడి ఏడ్చి గోల పెట్టి దేవుని సన్నిధిలో అలాగ వాక్యం వింటా వచ్చి వెళ్ళిపోయిందో అదే స్త్రీ ఏదో ఒక వాహనం కొట్టేసి చనిపోయి ఉంది. ఆయన చాలా బాధపడి, అయ్యో ఈమె చనిపోయిందా, సరే ఏడ్చింది కదా, రక్షణ పొంది ఉంటుందిలే అనుకుని ఆయన చూస్తున్నాడు. ఈలోపు ఆమె బైబిల్ ఇలా పడిపోయి ఉన్నాయంట. ఆయన ఎందుకో ఆ బైబిల్ గమని పడితే మనమే తీస్తాం కదా, ఆ బైబిల్లో డైరీ తీసి, ఎందుకో డైరీలో తీయాలని కాదు కానీ ఇలా మధ్యలో తీసేసరికి ఆ రోజు ఆమె రాసుకుని పెన్ మధ్యలో పెట్టించుకున్నదంట. ఏమని తెలుసా? రక్షణ రేపు. ఏమని రాసుకుంది?
రక్షణ రేపు. నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు త్వరపడకపోతే రక్షణ రేపు కాదు, నువ్వు రేపు పొద్దున్న ఎంత వెంపర్లాడిన రక్షణ రాదు. మళ్ళీ దేవుడు నీకు కొన్ని అవకాశాలు ఇస్తాడు, నువ్వు త్వరపడి వాటిని అందుకోలేదనుకో, మరలా నీ జీవితంలో ఎప్పుడు మళ్ళీ అవి నీకు దొరకవు. నువ్వు ఎంతగా ప్రాకులాడినా, అయ్యా ఒక్క అవకాశం ప్రభా, ఒక్కసారి అయ్యా, ఒక్కసారి చూడయ్యా, ఒక్క బోనస్, ఒక్క ఆఫర్ అయ్యా. ఇంకా దేవుని దగ్గర ఆఫర్లు బోనస్లు ఏముండవు. ఆయన ఇచ్చినప్పుడే, ఆయన వాక్కు విడుదల చేసినప్పుడే, ఆయన మాట్లాడుతున్నప్పుడే దాన్ని రిసీవ్ చేసుకోవడం త్వరపడు. ఆలస్యం చేయకు, ఆలస్యం చేయకు. నీకోసం రక్షణ ఆగదు, నీకోసం దేవుని వాక్ ఆగదు. నువ్వు త్వరపడు, దాన్ని పట్టుకోవాలి. త్వరపడాలి. మందిరానికి లేటుగా రావడం, త్వరపడే తత్వం ఉందా నీకు? త్వరపడాలి. ఏం అవ్వాలండి? త్వరపడాలి. చెప్పాలి, ఏమవ్వాలి? త్వరపడాలి, త్వరపడాలి. మొన్న ఆల్రెడీ ప్రేయర్ రోజున నేను ఉపవాసం ఉన్నాను. నా భార్యకు ముందే చెప్పాను, నువ్వు నాకు మజ్జిగ చేసి ఇచ్చే, నేను మజ్జిగ తాగేసి అప్పుడు ప్రార్థనలోకి వెళ్తానని చెప్పా. తను మర్చిపోయింది, కావాలని కలిగి తను మర్చిపోయింది. టైం అయిపోతుంది, నేను ఇంకా దాన్ని మజ్జిగ ఇంకేం చూడలేదు. ఎందుకని? అది కాదు, ఇప్పుడు ఓపిక దేవుడు ఇస్తాడు. ఇప్పుడు తాగితేనే బలం కాదు, తాగకపోయినా బలం ఇస్తాడు దేవుడు. కొన్నిసార్లు నోరు ఆరిగిపోతుందని తాగుతాను నీళ్ళు, అంతేగాని ఏదో బలం వస్తుందని తాగని వాటరు. ఆరిగిపోతుంది చెప్పడానికి నోరు రావట్లేదని తాగుతాను. వచ్చేసాను. కొన్నిసార్లు టిఫిన్ కూడా చేయను, టిఫినే మర్చిపోతాను కొన్నిసార్లు. ఆదివారంలో అప్పుడు ఎన్ని ఆదివారాలు టిఫిన్లు మర్చిపోయాను నేను, ఎన్ని ఆదివారాలు. ఇది మీకు అబద్ధం అయి ఉండొచ్చు, నాకు నిజం. లేని మాట చెప్తే నేను దేవునికి లెక్క అప్పగించాలి. ఎన్ని ఆదివారాలు టిఫిన్ మర్చిపోయిన ఆదివారాలు. అదిగో ఆ చెల్లో లేకపోతే నా భార్య ఏమైనా టిఫిన్ చేయండి, లేకపోతే చెల్లి అయితే అన్నయ్య టిఫిన్ చేయండి అని నేను తీసుకొస్తాను. వాళ్ళు తీసుకొచ్చేదాకా టిఫిన్ అనే సోయే ఉండదు నాకు. అంటే పెద్ద గొప్ప ఉన్నాను కాదు సుమా, సమయం మించిపోతుంది. త్వరపడాలి. ఏమవ్వాలి? త్వరపడాలి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో, ఈరోజు దేవుడు మనల్ని ఎలాగైనా బలపరుస్తాడో, ఈరోజు ఎంతగా మనం దేవుని ఆరాధించగలుగుతామో నేను అడుగుతాను. త్వరపడే తత్వం ఉందా? ఎన్నిసార్లు వాయిదాలు వేస్తావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, రేపు నుంచి మార్చుకుందాంలే అనుకుంటావు పద్ధతి. దేవుడు ఈరోజు మాట్లాడతాడు, రేపు పొందామలే రక్షణ అనుకుంటావు. దేవుడు ఈ రోజున ప్రేరేపిస్తాడు దేవునికి ఇవి అని, రేపు ఇద్దామలే అనుకుంటావు. ఎన్నిసార్లు నువ్వు రేపు ఇద్దామలే అనుకుని అర్పణలు ఎగ్గొట్టేసావు దేవుని సన్నిధిలోను? ఈరోజు దేవుని పని చేయని దేవుడు మాట్లాడతాడు, రేపు చేద్దాంలే తీరిగ్గా అనుకుంటావు. ఏది త్వరపడే తత్వం లేదా నీలోనే? త్వరపడవా? లోకం కోసం త్వరపడతావా? పొద్దున్నే పని పాటల కోసం పరిగెడతావా? తెల్లవారు 4ంటికి 5ంటికి 6ంటికి దేవుని కోసం ఏ తొందరపాటేది, త్వరపాటేది? పక్షిరాజు అది ఎర్ర మీదకు వడిగా విసురున దిగుతుంది. అది వేగముగా ప్రయాణము చేయటే దాని లక్షణము, త్వరపడి ఎగురుటే దాని లక్షణము. నీకుందా లక్షణం? త్వరపడి ఎగిరే లక్షణం, త్వరపడి దేవుని పని చేయడం, త్వరపడి దేవుని ఆజ్ఞను గైకోవడం, త్వరపడి పాపమును విడిచిపెట్టడం. పాపము నిన్ను చొరబడగానే, పాపము నిన్ను ప్రేరేపిస్తూ ఉండగానే త్వరపడి విడిచిపెట్టాలి. దాన్ని ఏం చేయాలి? అందుకే పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తాడు, తిమోతి నువ్వు యవ్వనేచ్ఛల నుంచి పారిపో. ఏమంటాడు ఆయన? నీవు యవ్వనేచ్ఛల నుంచి పారు, త్వరపడు, త్వరపడు. అక్కడ నువ్వు ఇంకా తడబడకో, తడుగులాట ఆడకో, త్వరపడు, పరిగెట్టు. యవ్వనేచ్ఛల నుంచి పో అనలా, పారిపో. ఏమంటున్నాడు? పారిపో. ఏమవ్వాలి మనం చెప్పండి? యవ్వనేచ్ఛల దగ్గర నుంచి పారిపోవాలి అంటే త్వరపడాలి. లోకములో ఉన్న వాటి కోసం కాదండి త్వరపడే లక్షణం. భక్తి కొరకు, ఆత్మీయ అనుభవాల కొరకు తొందరపడే స్వభావం ఉండాలి. తొందరపడాలి, త్వరపడాలి. ఈ రోజున అలాంటి లక్షణాలు మనం కూడా అలవరుచుకుందాం. పక్షిరాజు చెప్పండి ఏం చేస్తుంది? అది నూతన పరచబడుతుంది. ఏమవుతుంది? పక్షిరాజు యవ్వనము క్రొత్తదగుచున్నట్లు అన్నాడు. పక్షిరాజు ఏం చేస్తుంది? 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు దానికి రాగానే దాని ఈకలన్నీ కూడా ఓడబెరుక్కొని, గోర్లన్నీ కూడా పీకేసుకొని, తన ముట్టును బండకేసి బాదుకొని నూతన పరచబడుతుంది. పక్షిరాజు జీవితం నుంచి దేవుడు మరలా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా నూతన పరచబడాలి. ఏమవ్వాలి? నూతన. ఎంతకాలం ఆ జీవితం, ఎంతకాలం ఆ ఆలోచన, ఎంతకాలం ఆ స్వభావం, ఎంతకాలం పద్ధతులు, ఎంతకాలం ఆ నడవడిక, ఎంతకాలం ఆ వైఖరి, అవన్నీ మార్చుకోవాలి. క్రొత్తపరచబడాలి, నూతన పరచబడాలి. రెండవది, ఈరోజు పక్షిరాజులను దేవుడు మనతో మాట్లాడిన మాట, అది విసురున ఎర్ర మీదకి దిగుతుంది, వేగముగా ఎగురుతుంది. మనం కూడా దైవభక్తి విషయాల్లో
త్వరపడేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? త్వరపడేవారుగా ఉండాలి. అలాగున్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అందరిని సిద్ధపరచును గాక. ఆమేన్. దేవుడు తన దివ్య వాక్యమును మన వినికిడిలో దీవించి ఫలింపచేయును గాక.